अथ मन्त्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము వేదాంత దర్శనంలో ప్రథమ అధ్యాయంలో ప్రథమ పాదం చెప్పుకుంటున్నాము। ఈ ప్రథమ పాదంలో బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడం కోసం మనము బ్రహ్మ విషయాన్ని ప్రారంభించుకున్నాము। ఈ బ్రహ్మ విషయంలో బ్రహ్మ జిజ్ఞాస ఎప్పుడు కలుగుతుంది అంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస। ఈ బ్రహ్మ జిజ్ఞాస అనేది ఈ సంసారంలో రోగ వియోగ భోగ దుఃఖాలను అనుభవించిన తర్వాత ఈ జగత్ యొక్క నశ్వరత అనిత్యత్వాన్ని అనుమానంలో తెలుసుకున్న తర్వాత మనకు ఆ బ్రహ్మ పట్ల జిజ్ఞాస కలుగుతుంది అని చెప్పుకున్నాము। ఎవరు ఆ బ్రహ్మ పట్ల జిజ్ఞాస కలుగుతుంది అంటే ఆ బ్రహ్మ యొక్క స్వరూపం ఏమిటి అని అడిగినప్పుడు, బ్రహ్మ ఎవరు అని అడిగినప్పుడు జన్మాద్యస్య యతః అస్య జగతః అంటే ఈ జగత్కి జన్మాది అంటే ఉత్పత్తి స్థితి ప్రళయము యతః ఎవరి ద్వారా అయితే జరుగుతుందో అతనే బ్రహ్మ అని చెప్పుకున్నాము। ఈ జగత్కి సృష్టి ఉత్పత్తి ప్రళయం అనేది ఎవరి ద్వారా జరుగుతుందో అతనే బ్రహ్మ అని చెప్పుకున్నాము। కానీ ఈ జగత్ జన్మాదికి బ్రహ్మ అతనే అని చెప్పి ఎలా తెలుస్తుంది మనకు అని మళ్ళీ ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానంగా కథం జ్ఞాయతే కథం వా వక్తుం శక్యతే అస్య జగతో జన్మాది హేతు బ్రహ్మాత్మ పరమాత్మ ఇది అని అడిగినప్పుడు ఈ జగత్ జన్మాదికి కారణం ఆ బ్రహ్మాన్ని ఎలా చెప్పగలుగుతాం నిర్ధారించి అంటే మనకు శాస్త్రం చెప్తుంది, వేదం చెప్తుంది। శాస్త్ర యోనిత్వాత్ శాస్త్రం అని ప్రమాణంగా, వేదం ప్రమాణంగా ఉంది కాబట్టి మనము జగత్ జన్మాది కారణం బ్రహ్మే అని చెప్పుకున్నాము। అంటే ఇలా చెప్పిన తర్వాత కేవలం శాస్త్రం ఒకటే, వేదం ఒకటే ప్రమాణమా ఇంకా ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా? ఈ జగత్ ఉత్పత్తి కారణం ఆ బ్రహ్మ అని చెప్పడంలో వేదం ఒకటే కారణమా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్నప్పుడు ఇంకా కారణాలు ఉన్నాయి। ఏ కారణం అంటే తత్తు సమన్వయాత్, అది సమన్వయపూర్వకంగా కూడా, యుక్తిపూర్వకంగా కూడా, అనుమానపూర్వకంగా కూడా మనం చెప్పవచ్చు। లౌకిక దృష్టాంతం ప్రకారం కూడా మనం చెప్పవచ్చు। తత్తు సమన్వయపూర్వకంగా కూడా, అనుమానగతంగా కూడా, యుక్తిపూర్వకంగా కూడా, తర్క సంగతి పూర్వకంగా కూడా మనము ఈ జగత్ జన్మాదిక కారణం, ఈ జగత్ ఉత్పన్నం కావడానికి కారణం ఆ బ్రహ్మే అని చెప్పవచ్చు అని చెప్పి ఈ 4వ సూత్రంలో మనం ప్రస్తావించుకున్నాం। ఇలా జగత్కి జన్మాది కారణం నిమిత్తం ఆ పరమాత్మ అని తెలిసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక రకమైన ప్రశ్న ఏ రకంగా చెప్పబడిందంటే, సరే ఈ జగత్ జన్మాదికి కారణం వేదం చెప్తుంది, తత్వ సమన్వయపూర్వకం యుక్తిపూర్వకం కూడా మనకు తెలుస్తుంది ఈ జగత్కి కారణం బ్రహ్మ అని చెప్పి। కానీ ఈ ఏ కారణం, ఈ జగత్కి కారణం బ్రహ్మ అంటున్నావు కదా, ఈ బ్రహ్మ నిమిత్త కారణమా, ఉపాదాన కారణమా, ఏ సామాన్య కారణమా, ఏ కారణం? ఇక్కడ 2 ప్రశ్నలు ఇచ్చారు। ఈ జగత్ జన్మాదికి కారణము బ్రహ్మ కారణం అంటున్నావు, జగత్ ఉత్పత్తి చేసిన బ్రహ్మ అంటున్నావు, కానీ ఆ బ్రహ్మ కారణం అంటే ఆ కారణం నిమిత్త కారణమా, అహోస్విత్ ఉపాదాన కారణం? ఈ జగత్తును ఉత్పత్తి చేసిన బ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఈ జగత్తుకి నిమిత్త కారణమా లేకపోతే ఉపాదాన కారణమా? ఉపాదాన కారణం అంటే రా మెటీరియల్ ఏదైతే మూలతత్వం అయితే ఉందో, ఇప్పుడు కుంభకారుడు కుండను తయారు చేయడానికి విధంగా మిట్టి తీసుకుంటాడో అలాగా ఉపాదాన కారణమా లేదంటే ముఖ్య కుంభకారుడు లాగా నిమిత్త కారణమా? ఏ కారణం తీసుకున్నారు ఇక్కడ? జగత్ ఉత్పత్తిలో నిమిత్త కారణంగా తీసుకోవాలా, ఉపాదాన కారణంగా తీసుకోవాలా అని ప్రశ్నించినప్పుడు దానికి సమానంగా ఈక్షతే న అశబ్దం,
ఈక్షతే, ఆ పరమాత్మ ఈక్షించాడు, ఇష్టపడ్డాడు అన్నమాట. ఈ రకంగా సృష్టి నిర్మించాలని చెప్పి విచారించాడన్నమాట. కాబట్టి నా అశబ్దం, ఇది అశబ్దం కాదు, అప్రమాణం కాదు, ఇది ప్రమాణమే. ఎందుకంటే ఈక్షణ శక్తి కేవలం పరమాత్మలో ఉంది. ఆ చైతన్య శక్తి కేవలం పరమాత్మలోనే ఉంది. అందుకే ఈక్షతే, ఈక్షణ శక్తి కేవలం పరమాత్మలో ఉంది కాబట్టి ఆ ఈక్షణ శక్తి, చూసే శక్తి, విచారించే శక్తి కేవలం చైతన్య ఆత్మలో సాధ్యమవుతుంది. జడ వస్తువులో సాధ్యం కాదు, జడ పదార్థంలో సాధ్యం కాదు. కానీ ఈక్షణ శక్తి పరమాత్మలో ఉంది కాబట్టి, చైతన్య శక్తి పరమాత్మలో ఉంది కాబట్టి నా అశబ్దం. అశబ్దం అంటే అశబ్దం కాదు, అంటే అప్రమాణం కాదు, ఇది ప్రమాణమే. శబ్దం అంటే ప్రమాణం. నా నా శబ్దం అశబ్దం అంటే అప్రమాణం. అప్రమాణం నా అశబ్దం, నా అప్రమాణం అంటే అప్రమాణం కాదు. అప్రమాణంకి నాతో సంబంధం కలిపి చెప్పాడు. అంటే అప్రమాణం కాదంటే ప్రమాణమే. దీంట్లో ఎటువంటి ఆధారం కాదని చెప్పడం ఎటువంటి ఆధారం లేదు. కాబట్టి ఈక్షణ శక్తి చైతన్య జ్ఞాన శక్తి అనేది, ఈక్షించే శక్తి అనేది కేవలం పరమాత్మలో సాధ్యమవుతుంది. ఎందుకంటే చైతన్య స్వరూపుడు కాబట్టి అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఈక్షత లోకాన్ను సృజాయితి, ఆయన ఈక్షించాడు, ఆలోచించాడు, ఇష్టపడ్డాడు అన్నమాట. నేను ఈ రకంగా సృష్టి నిర్మించాలి అని మనసులో సంకల్పించి విచారించి ఈ రకంగా ఈ బ్రహ్మాండాన్ని సృష్టించడం అన్నమాట. ఇలాంటి ఇష్టపడేటువంటి శక్తి గుణము ఈ ఆత్మలో సంభవిస్తుంది, చైతన్య ఆత్మలో సంభవిస్తుంది. జడ పదార్థంలో ఈ శక్తి, ఈక్షించే శక్తి, విచారించే శక్తి జడ వస్తువుకు, జడ పదార్థానికి లేదు, ఉపాదాన కారణానికి లేదు. కాబట్టి ఈ జగత్కి జన్మాధిక కారణము ఆ పరమాత్మే, ఆ బ్రహ్మ అని చెప్పి మనకు ఈక్షతే అనే శబ్దం ద్వారా మనకు ఉపనిషత్తులు ఇచ్చిన ప్రమాణం ప్రకారం స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఈక్షత అనేది ఇష్టపడుతున్నాడనే పదం మనము జడ పదార్థులు ఉపయోగిస్తాం. మళ్ళీ పూర్వపక్షం ఏమంటున్నాడు, ఒక ఆక్షేపిస్తున్నాడు అనమాట. ఈ ఈక్షత అనే పదాన్ని పట్టుకొని చైతన్యవంతమైనది ఆత్మ, ఈ శక్తి ఆత్మలో ఉంటుంది అంటే పరమాత్మలో ఉంటుంది అంటున్నాం కదా. ఈ ప్రయోగం ఈక్షత అనేది జడ వస్తువులో చూస్తాం. తేజస్సు తేజో ఐక్షత, ఆపహ ఐక్షంత, నీళ్ళు కింద పడడానికి ఇష్టపడుతున్నాయి, తేజస్సు మండటానికి ఇష్టపడుతుంది. అలా కొన్ని లౌకిక వ్యవహారంలో మనము పండ్లు కింద పడడానికి ఇష్టపడుతున్నాయి. జడ పదార్థాల్లో కూడా మనం చైతన్యవతి వ్యవహారం చేస్తాం. అలా ఇది గౌణ ప్రయోగం చెప్పుకోవచ్చుదా? ఈ ఈక్షత శబ్దము జడ వస్తువుల్లో కూడా ప్రయోగించబడుతుంది. జడ వస్తువు ఎందుకు అనుకోకూడదు, అది పరమాత్మ ఎందుకు అనుకోవాలి? ఈక్షత శబ్దము జడ వస్తువులో ప్రయోగిస్తాము కాబట్టి ఇక్కడ ఈక్షత శబ్దం అనేది జడ ప్రయోగంలో కూడా ఉపయోగించబడుతుంది. కాబట్టి ఉపాదాన కారణము తీసుకోవచ్చు, జడ వస్తువు తీసుకోవచ్చుదా? పరమాత్మే, చైతన్య ఆత్మ ఎందుకు తీసుకుంటున్నావు? గౌణశ్చేత్, ఇది గౌణ ప్రయోగము, జడ వస్తువులో తీసుకోబడుతుంది, ఆత్మలో ఒకటే కాదు అని గౌణశ్చేత్ అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు వారికి ఎలా సమానం చెప్పాలంటే నా, అది నువ్వు చెప్పింది యుక్తి సంగతి కాదు, ఆత్మ శబ్దాత్. అక్కడ ఈక్షత అనే శబ్దంకి ఈక్షత శబ్దం పడలేదు, దాని ముందు ప్రత్యక్షంగా ఆత్మ శబ్దం కూడా ఇవ్వబడింది. ఇది ఒక శ్లోక అంశం మాత్రమే, ఆ మంత్రంలో ఒక భాగం మాత్రమే. పూర్తిగా సంపూర్ణ భాగం తీసుకున్నప్పుడు అక్కడ ఆత్మ శబ్దం స్పష్టంగా ఇవ్వబడింది ఆ మంత్రంలో. కాబట్టి ఇక్కడ ఆత్మ శబ్ద గ్రహణం చేత ఇది గౌణ ప్రయోగం కాదు, జడ వస్తువులో ఉపయోగించబడదు, కేవలం చైతన్యాత్మ ఆ పరమాత్మలో మాత్రమే వినియోగించబడుతుంది అని స్పష్టమవుతుంది. అందుకే దానికి ప్రమాణం చెప్పుకున్నాం, ఆత్మావా ఇదమగ్ర ఆసీత్. ఇక్కడ ఆత్మ శబ్దం ఉందండి, పూర్వభాగం. ఈక్షత లోకాన్ను సృజ అనే దానికి పూర్వభాగం అనమాట. అందుకే పూర్తిగా మంత్రం ఇచ్చాడు ఇక్కడ మనకు 6వ సూత్రంలో. ఆత్మావా ఇదమగ్ర ఆసీత్ నా అన్య కించన మిషత్ ఈక్షత, ఇక్కడ నుంచి కంటిన్యూ అయింది. ఈక్షత లోకాన్ను సృజ ఇతి ఇమాన్ లోకాన్ అసృజత్. ఆ రకంగా ఈక్షించాడు, విచారించాడు, ఈ రకంగా సంకల్పం చేశాడు, నేను సృష్టి నిర్మించాలి, బ్రహ్మాండాన్ని తయారు చేయాలని చెప్పి. అలా ఈక్షణ శక్తికి పరమాత్మ ఆత్మ ఈ సృష్టి నిర్మించడానికి ముందు ఆయన ఆత్మ ఉండేది, పరమాత్మత్వం ఉండేది అన్నమాట. ఆయన ఈక్షించాడు, విచారించాడు, ఇలా చేయాలని చెప్పి సంకల్పించాడు. వాటికి ఆత్మ శబ్దం కూడా ఉంది. కాబట్టి నువ్వు జడ వస్తువులు అని చెప్పి ఇలా నువ్వు ఆరోపించడానికి యుక్తి సంగతం కాదు. అందుకే గౌణ ప్రయోగం చెప్పనీకే లేదు. గౌణశ్చేత్ నా, అది యుక్తి సంగతం కాదు. ఆత్మ శబ్దం కూడా ఈ మంత్రాంశలో ఇవ్వబడింది అని చెప్పి ఈ రకంగా ఇంతవరకు మనం 6వ సూత్రం వరకు మనం ప్రస్తావించుకున్నాం. అస్తు, ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఎవరికైనా ఇంకేమైనా సందేహం చెప్పండి. మహోదయ ప్రణముని. మునిగారు చెప్పండి. ఇప్పుడు జడ వస్తువు కూడా పడడానికి ఇష్టపడుతుంది అన్నారు.
జడ వస్తువు ఇష్టపడేది పడంది అది చేతనం కాదు కదా. జడానికి ఎట్లా తెలుస్తుంది ఇష్టపడుతున్నాను లేదని? పూర్వపక్షి అంటున్నాడు. పూర్వపక్షి మన సామాన్య లౌకిక వ్యవహారంలో ఈ పండ్లు చూసింది కింద పడిపోవాలన్నట్టుగా ఉన్నాయి. లౌకిక సామాన్య కథను చేస్తాం లేదా? పండ్లు బాగా చెట్టు నిండా ఉన్నప్పుడు మనం అలాంటి ప్రయోగం చేస్తాం వ్యవహారిక సత్తా పూర్వకంగా. ఇప్పుడు ఆకాశంలో పుష్పాలు ఉన్నాయి, శబ్దం ఉచ్చరించి ఆకాశంలో పుష్పాలు ఉంటాయా? ఉండవు కదా. అలా కథనం కానీ శబ్దం అయితే ఉంది. అలాగే ఇప్పుడు ఊరికి శబ్దం చెప్పాం అంతే. ఇక్కడ ఏం చెప్పాం? పండ్లు కింద పడుతున్నట్టుగా ఉన్నాయి అంటే అలా అనిపిస్తున్నాయి. అలా కిందికి బాగా వంగాయి, పండ్లతో బాగా నిండుగా ఉన్నాయి, చెట్టు అంతా నిండుగా ఉంది పండ్లతోటి. అలా ఒకసారి అలా అంటాం, చెట్లు కింద పడిపోవాలన్నట్టుగా ఉన్నాయి, కొండలు కింద పడాలన్నట్టుగా ఉన్నాయి. అట్లా సామాన్యక వ్యవహార సత్తా రూపంలో మనం వ్యవహరిస్తామట. ఆ సామాన్యక వ్యవహార సత్తాను ఉపయోగించి పూర్వపక్ష సిద్ధాంతం లేదన్నమాట. గౌణశ్చేత్ అంతవరకు ఈ భాగం మాత్రం పూర్వపక్ష అంటాడు. అప్రధానం అని చెప్పుకోవచ్చుదా? ఇది జడ వస్తువులు ఉపయోగించవచ్చుదా అని పూర్వపక్ష అంటే నా అని చెప్పి నిషేధించాడు. ఎందుకు? ఆత్మశబ్ద, అక్కడ ఆత్మశబ్దం కూడా ఇవ్వబడింది. పూర్వపక్ష అంటాడండి. ఇక్కడ మహోదయ, ఇక్కడ తత్తేజ ఐక్షత అన్న దగ్గర అగ్ని కాల్చడానికి ఇష్టపడుతుందని జనరల్ గా మనం అగ్ని కాలుస్తుంది అంటున్నా. అంటే అది జడ వస్తువే కానీ అది కాలుస్తుంది కదా. అక్కడ ప్రయోగం ఉందండి, గౌణ ప్రయోగం. ముని గారు గుణము, అది స్వాభావిక గుణం, అది ఇష్టపడమాట. దాని యొక్క గుణం ఏది స్వాభావికం కాలుస్తుంది అంతే. దాని యొక్క ప్రయోగం, దాని యొక్క తత్వం అది, దాని యొక్క గుణమే అది. ఇష్టపడదు అన్నమాట అది. కానీ మన వ్యవహారం అలా మండుతుంది, అది పోతే కాల్చేయాలన్నట్టుగా చూస్తుంది. అగ్ని అంతా పోతే ధ్వంసం చేయాలని చూస్తుంది అన్నట్టుగా ఉంది. అంటే ఆ రకంగా తీవ్ర మంటలు మండుతున్నాయి, అగ్నిజ్వాలు మండుతున్నాయి అంతే. మొత్తం కాల్చేసే విధంగా, మొత్తం ఊరిని కాల్చేసే విధంగా ఉంది మంటలు చూస్తే. అది కాల్చేస్తే ఇష్టపడి కాల్చేస్తుందా? జ్వాల మండుతున్న ప్రకృతి అలాగా వాతావరణ గాలి అలా వీస్తుంది, భగవాన్ మండుతూ తేజవంతంగా వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ మంటలు చూస్తుంటే మొత్తం ఊరికి ఉన్నట్టుగా ఉండేది అని చెప్పి మనం వ్యవహరిస్తాం. నిజంగా అది కాల్చేస్తుందా? అది ఇష్టపడిందా? అందులో ఉండడానికి లేదు. అది వ్యవహారిక సత్తా ఉపయోగిస్తాం సామాన్యంగా అని చెప్పి దాన్ని పట్టుకొని పూర్వపక్ష అంటున్నాడు. లేదండి జీ గారు, యాక్చువల్ గా ఇక్కడ మీరు చెప్పింది చాలా కరెక్ట్ గా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల పళ్ళు పడ్డాయని మామూలుగా చెప్తారు, అంటే ఆలోచించకుండా ఏదో మీరు అన్నట్టుగా చెప్తారు. కానీ అంటే వాళ్ళు గౌడ సిద్ధాంతం అన్నారు కదా మీరు, అంటే ఏదైనా కారణం చెప్పుకోవచ్చు అట్లాగా, కానీ సరిగ్గా ఆలోచించకుండా చెప్తారు. అది కరెక్టే. గురుత్వాకర్షణ శక్తి వల్ల కూడా పడుతూ ఉంటాయి అంటారు కదా పళ్ళు. అంటే గురుత్వాకర్షణ శక్తి అంటే అది భూమికి ఆ శక్తి, ఆకర్షణ శక్తి అంటే ఏమిటి? అది ఏదైనా పైన నిలబడదన్నమాట. ఆటోమేటిక్ స్వాభావికం కిందకి వచ్చేస్తున్నారు. నమస్తే. ఆకర్షణ శక్తి వలన భూమికి ఆ శక్తి ఉంది కాబట్టి స్వాభావికంగా అది కింద పడుతుంది అన్నమాట. అంటే అది ఇష్టపడలేదు భూమి. అంటే భూమి ఇష్టమైన భూమి కూడా ఏమైనా ఆకర్షణ ఉందా, కోరిక ఉందా? అది పృథివీకి కూడా ఆకర్షించే గుణం, శక్తి ఉంది అనమాట. స్వాభావిక శక్తి అన్నమాట. పృథివీ కూడా స్వాభావిక శక్తి సత్తా ఉంది. గురుగారండి, మొత్తానికి చెప్పడం మనకు దీంట్లో చైతన్యం లేదని చెప్పడం ముఖ్యం. చైతన్యం లేదని చెప్పడం ముఖ్య ఉద్దేశం అనమాట. అది తెలుసుకోవాలి. కానీ చైతన్యం లేకపోతే జడ పదార్థాల్లో కూడా ఇలాంటి వ్యవహారం మనం చేస్తాము, అది గమనించాలి. జీ చెప్పండి. గురుగారండి, అగ్నికి తను దహిస్తున్నట్టుగా దానికి తెలియదు, మనం తెలుసుకుంటున్నాం అంతా దహించడం దాని యొక్క ధర్మం, మండడం మనం తెలుసుకుంటున్నాం. అగ్నికి తెలీదు, మనం తెలుసుకుంటున్నాం. అట్లానే భూమికి ఏంటంటే అది భూమి కూడా తను ఆకర్షణ శక్తి ఉందని భూమికి తెలియదు, మనం తెలుసుకుంటున్నాము అంతే. అగ్ని భూమి జడ పదార్థాలు కదా, అది జడమే. కానీ తన్ని తాను తెలుసుకోలేదు, మనం తెలుసుకుంటున్నాం. దాని ధర్మం ఇది. ఆ విషయాన్ని మనము లోకంలో వ్యవహార సత్తలో అది ఇష్టపడుతున్నట్టుగా మనం వ్యవహరిస్తాము. అది వాస్తవిక సత్తా కాదు, వ్యవహారిక సత్తా, అది యథార్థమైన సత్తా కాదు. అదే అంటున్నాడు పూర్వపక్షి. దాన్ని పట్టుకొని చెప్తుంటే అది యథార్థం కానీ అక్కడ ఆత్మశబ్దం కూడా ఉంది, అది కూడా తీసుకున్నావు నువ్వు. దాన్ని ఆ పూర్వపదాన్ని వదిలిపెట్టి చెప్పనీకి లేదు. ఆత్మ కాదు జడము తీసుకోవచ్చు, అలా చెప్పనీకి ఆత్మశబ్దం కూడా స్పష్టంగా ఉందని చెప్పి చెప్పాడు, సమాధానం చెప్పాడు.
అదే మహోదయ అంటాం కదా, అగ్ని కాల్చి వేస్తుంది అంటాం గాని మనం కాల్చి వేసేది మనం చూస్తున్నాం అనం కదా. జీ జీ మనం అదే ఆ తెలుసుకుంటున్నా సత్తా కానీ గురించి అగ్ని కాలుస్తుంది దాని అంటారు కదా. అవునండి. అస్తు మీ విషయం మీకు ఇక్కడ స్పష్టమైంది. ఇక్కడ మెయిన్ పాయింట్ చైతన్యానికి జడ పదార్థానికి ఉన్న తేడా అని చెప్తున్నారు సార్, అంతే కదా మీరు? అంటే ఇక్కడ నిమిత్త కారణం ఉపాదాన కారణం ఉన్నప్పుడు సమస్య వచ్చిందన్నమాట. ఇప్పుడు జగత్తుకి ఉత్పన్నం చేస్తే ఆ పరమాత్మ నిమిత్త కారణంగా తీసుకోవాలన్నా ఉపాదాన కారణం అతను నిమిత్త కారణం. ఎందుకంటే నిమిత్త చేతనం కాబట్టి. కారణమే. ఎందుకు నిమిత్త అంటే ఎందుకు సంసారంలో ఎవరిని కర్తగా చూసినా అది కర్త చైతన్య ఆత్మ తీసుకున్నామట. లోకంలో మనం చూస్తున్నామట. ఎవరైనా కర్త ఉన్న ఒక వస్తువు నిర్మించబడిందంటే నిమిత్త కారణం కర్త అంటే చైతన్య కర్తనే ఉన్నాడు, జడ కర్త ఎక్కడ లేదన్నమాట. ఈ వస్తువుని ఈ జడ వస్తువు తయారు చేసిన ఒక ఉదాహరణ చెప్పండి. సంసారంలో ఏదైనా పదార్థం కానీ సంసారంలో మనం చూస్తున్నాము, ఏ లౌకిక పదార్థమైనా ఏ భౌతిక పదార్థమైనా ఏ యంత్రమైనా సరే తీసుకోండి, దానికి కర్త అదని చెప్పండి. సంసారం చెప్పండి అలా లేదు. చెప్పలేము. అందుకే మట్టి ఈ తనంతట సత్తా తాను ఏమీ చేసుకోలేదు కదా. మీరు అందుకే చెప్పినట్టుగా నిమిత్త కుంభకారుడు కారణమే తీసుకోవాలి. లేకపోతే, అంటే కుంభకారుడు లేకపోతే మట్టి తనంతట తాను ఏమి చేసుకోలేదు. అలాగే ఈ ప్రకృతి కూడా మూల ప్రకృతి కూడా తనకు తన అభివ్యక్తం చేసుకుని బ్రహ్మాండం పంచభూతాలు గ్రహ నక్షత్రాలు ఉపగ్రహాలు ఇవన్నీ దిశలు మనకి ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ తనకు తన అభివ్యక్తం కాలేవు, శూన్య రూపంలో ఉండేది. అందుకే ఇదమేవ అగ్ర ఆసీత్ అని చెప్పని చెప్పున్నాడు. సాత్మ వ ఇదం అగ్ర ఆసీత్. ఈ సృష్టి ఉత్పన్న కావడం కూడా ఆ పరమాత్మ ఆత్మతత్వం ఉండేది, విద్యమానంగా ఉండేది. మహోదయ మరి ఫలం ఫలతి అని చెప్తాం కదా, అంటే ఫలం అనేది నపుంసకలింగం అయినప్పటికీ కూడా మరి తనంతట తానుగా చేస్తుంది కదా. ఫలం ఫలతి అంటే ఏం పడుతుందండి? అంటే పక్వం ఫలం అవుతున్నది. అదే పక్వం అవుతుంది అంటాం. అంటే అది నపుంసకలింగం, అది కర్తేం కాదు, అది కర్తేం కాదు కదా. అదే కర్త అయింది కదా అప్పుడు. కర్త అని కాదండి, అది దాని యొక్క స్వాభావిక ప్రక్రియ. ఒక వస్తువు ఒక పండు ఉత్పన్నమైన తర్వాత నిరంతరంగా పరిణామం చెందుతూ ఉంది. దాని యొక్క స్వాభావిక గుణం అన్నమాట. ఒక చెట్టుకు ఒక పండు వచ్చినా ఒక పుష్పం వచ్చినా దాని కాలానుగుణంగా అది పుష్పిస్తుంది, పక్వం అవుతుంది, పరిణామం జరుగుతూ ఉన్నాను. దాని స్వాభావిక ప్రక్రియ గుణం. దాని నీళ్ళలో ఉండే గుణం ఏ విధంగా నపుంసకం కూడా కర్త అయింది కదా అంటున్నాను. నపుంసకాన్ని వ్యావహారిక సత్తాన్ని మనం మాట్లాడుకొని చెప్పుకున్న కర్త రూపంలో అర్థమైందా? వాస్తవంగా ఆ సత్తా ఉందా పండుకి, దాని యొక్క వాస్తవిక గుణం ఎలా ఉంది, ఆ గుణం పరివర్తనం అవుతుంది అంతే. ఆ చెట్టు దానికి మూల చెట్టు, ఆ వ్యక్తి విత్తనం వేయకపోతే ఆ చెట్టు అలా ఫలిస్తుందా? ఆ విత్తనం నాటిన తర్వాత ప్రక్రియ జరుగుతుంది అన్నమాట. మూలం తీసుకుంటే నిమిత్త కారణం ఆ కర్త ఉన్నాడు అక్కడ కూడా. వ్యవహారిక సత్తాలు చెప్తాం, పండుతుంది, అన్నం ఉడుకుతుంది అంటే అన్నం దానికి తను ఉడుకుతుందా? దానికి కావాల్సిన మెటీరియల్ని మనం ఏర్పాటు చేశాం, అందుకు ఉడుకుతుంది అన్నం. అన్నం మనమే ఉడికిస్తున్నాం అంటే అగ్ని ఉడికిస్తుంది. దాని గుణం దాని ధర్మం అది పనిచేస్తుంది. ఉడికేటువంటి గుణం దాని సత్త ఏదైతే పదార్థం యొక్క సత్త దాని పని చేస్తుంది. అట్లా ప్రతి వస్తువు దాని యొక్క ఆలంబనం ఏది ఇవ్వాలనో వస్తువు తగ్గట్టుగా, పదార్థం తగ్గట్టుగా, ఆ కర్తవ్యాన్ని తగ్గట్టుగా ఆ క్రియను మనం క్రియేట్ చేశాం. దాని వెనక కర్త ఉండి క్రియేట్ చేశాడు. కర్త లేకుండా ఏ వస్తువు, ఇప్పుడు గాడి నడుస్తుంది అంటే నడిపించకుండా ఆటోమేటిక్ సిస్టమ్ చేయకుండా నడుస్తుందా? నడవదు కదా. దానికి ఆటోమేటిక్ సిస్టమ్ మనం ఇచ్చామట. ఇప్పుడు కంప్యూటర్ అయినా ఇంకేం టెక్నాలజీ వస్తువులు కూడా కర్త లేకుండా తనకే తను పని చేసేది చెప్పండి. ఏ యంత్రమైనా తీసుకోండి. అంటే మూల కారణం నిమిత్త కారణం దాన్ని నడిపించే కర్త ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇలాంటి విషయాలను బ్రహ్మ అనే కర్త, ఆ జగత్ జన్మాదికి ఉత్పత్తి కర్త ఖచ్చితంగా బ్రహ్మ ఉండాలి. ఆ బ్రహ్మ నిమిత్త కారణమే కాగలుగుతాడు, ఉపాదాన కారణం కాడు. ఉపాదాన కారణం ఏ వస్తువు మనకు జడ వస్తువు లేదు సంసారంలో. సంసారం లేకుండా ఎత్త పిండే తత బ్రహ్మాండ పిండంలో, ఈ బ్రహ్మాండంలో లేకపోతే ఈ పిండంలో మనకి కనిపిస్తున్న ఈ మన శరీరంలో చూసుకున్నా, ఇక్కడ వర్తమానం చూసుకున్నా, ఇక్కడ లేనప్పుడు ఇంకా పరమాత్మ కూడా ఆ స్థితి ఏర్పడదు. ఎందుకంటే చైతన్యాత్మ పరమాత్మ కూడా చైతన్యాత్మ కాబట్టి. అస్తు, అది కూడా మీకు స్పష్టమైంది. ఓకే, ఇది మనకు ఈ జగత్ జన్మాదిక కారణం నిమిత్త కారణం అని చెప్పడంలో మనకు ఒకటి ఈక్షతే శబ్దము, ఆత్మ శబ్దం ద్వారా మనకు జగత్ జన్మాది కారణం నిమిత్త కారణమే, ఉపాదాన కారణం కాదని చెప్పుకున్నాం. అందుకే బ్రహ్మ నిమిత్త కారణం, జగతో నా ఉపాదాన కారణం. ఉపాదాన కారణం జడ వస్తువు కాదు ఎప్పుడు కూడా. జగత్ జన్మాది కారణము
ఉపాదాన కారణం కాదు, నిమిత్త కారణమే అని తీసుకోవాలి అని చెప్పి మనం చెప్పుకున్నాం ఇక్కడ. అస్తు. ఇప్పుడు దీని ఇంకా పుష్టి కొరకే ఈ జగత్ జన్మాదిక కారణము నిమిత్త కారణం. జగత్ జన్మాదిక కారణం బ్రహ్మ అని చెప్పిన ఆ బ్రహ్మ నిమిత్త కారణమే, ఉపాదాన కారణం కాదు అని చెప్పడానికి ఇంకొక హేతు ప్రస్తావిస్తున్నామట. ఇంకొక కారణం చెప్తాను చూసి, ఇదే కాదు, ఆత్మ శబ్దమే కాదు, ఈక్షతే శబ్దమే కాదు, ఇంకో హేతు ప్రస్తావిస్తున్నాడు అన్నమాట ఇక్కడ సిద్ధాంతి. ఏంటంటే చూడండి, ప్రకృతి అంశరామ. ఇంకా మీకేం సందేహాలు లేవు కదా? ఇప్పుడు చూడండి 7వ సూత్రము. తన్నిష్టస్య మోక్షోపదేశాత్. అందులో నిష్టమైన వ్యక్తికి, సాధకుడికి, యోగి ఎవరైతే ఉన్నదో అతనికి మోక్షోపదేశం చెప్పండి వేదంలో. ఆ బ్రహ్మలో అంటే బ్రహ్మ నిమిత్త కారణం చెప్పుకున్నదా, ఆ బ్రహ్మ నిమిత్త కారణం కాబట్టి, చైతన్య స్వరూపుడు కాబట్టి అందులో నిష్ఠితమైనటువంటి, అందులో నిష్ఠ కలిగిన వ్యక్తికి, ఆ యోగికి, ఆ సాధకుడికి మోక్షోపదేశం చేయబడింది. శాస్త్రం మోక్షోపదేశం చెప్పబడింది అన్నమాట. ఆ బ్రహ్మ గురించి, ఆ బ్రహ్మ విషయంలో చెప్పబడింది అన్నమాట. ఎవరికి? తన్నిష్టస్య. అందులో ఆ బ్రహ్మలో లీనమైన వ్యక్తికి, ఆ బ్రహ్మలో లీనమైన యోగికి, సాధకుడికి ఈ మోక్షం యొక్క ఉపదేశం చేయబడింది. కాబట్టి ఈ కారణం చేత కూడా ఈ జగత్ జన్మాదిక కారణము బ్రహ్మే, ఆ జగత్ జన్మాదిక నిమిత్త కారణం బ్రహ్మే అని తీసుకోవాలి, ఉపాదాన కారణం కాదు. ఎందుకంటే ఈ మోక్షోపదేశం కూడా చైతన్య స్వరూపుడు కాబట్టి ఈ మోక్షోపదేశం చేయబడింది. జడ వస్తువు చేయం కదా, జడలో ఆ జ్ఞానం లేదన్నమాట. కానీ ఈ జ్ఞాన స్వరూపుడు అంటే ఆత్మ కాబట్టి అది లీనమైనటువంటి యోగికి కూడా ఈ మోక్షోపదేశం చేయబడింది. దీన్ని బట్టి కూడా చైతన్య స్వరూపంలోనే నిమిత్తత్వం ఉంటుంది, జడ వస్తువులో నిమిత్తత్వం అనేది ఉండదు, ఉపాత్వం ఉంటుంది జడ వస్తువులో. అది రా మెటీరియల్ మనం తీసుకుంటాం. కానీ దీన్ని బట్టి కూడా మనకు తన్నిష్టస్య మోక్షోపదేశాత్, అందులో అందులో బ్రహ్మలో లీనమైనటువంటి వ్యక్తికి, సాధకుడికి మోక్షోపదేశం చేయబడింది. కాబట్టి ఈ జగత్ జన్మాదిక నిమిత్త కారణం బ్రహ్మ అని చెప్పి తీసుకోవాలి, ఉపాదాన కారణం కాదు అని చెప్పి 7వ సూత్రంలో ప్రస్తావించింది. అదే సూత్రాన్ని కింద ఇంకా ఒక్కొక్క శబ్దం తీసుకొని ఓపెన్ చేయబడింది ఇక్కడ ఓపెన్ చేసి చెప్పబడింది. ముందుగా పదాలు గమనించినట్లయితే తత్ నిష్టస్య, దీని సంధి వల్ల తన్నిష్టస్య, తత్తు నిష్టస్య, మోక్ష ఉపదేశాత్, దాని సంధి వల్ల మోక్షోపదేశాత్ అయిపోయింది. నేను చాలాసార్లు ఇక్కడ కొన్ని సంధి పదాలను అనివార్యం చోట విడిచి చెప్తుంటా, కొన్ని కలిపి చెప్తుంటాను. దాంట్లో సందిగ్ధ పడొద్దు. ఇక సంధి వలన అలాగా కొన్ని చోట్ల విడిదిస్తాం. సామాన్యంగా ఉంటే అలా చెప్తూ ఉంటాం, కొన్ని కఠినంగా ఉన్న చోట్ల విడిచి చెప్తుంటాం అన్నమాట. అది మీరు గమనించండి. అర్థం కాని సందర్భంలో మీరు అండర్లైన్ చేసుకొని అంతిమంలో కానీ అడిగినప్పుడు మీరు దాని సందేహం నివృత్తి చేసుకోవచ్చు. తత్ నిష్టస్య మోక్షోపదేశాత్. ఏంటి తత్ నిష్టస్య అంటే చూద్దాం. ముందుగా తన్నిష్టస్య అనే పదాన్ని గమనించినట్లయితే తస్మిన్ అంటే దాన్ని ఓపెన్ బ్రహ్మాత్మని, ఆ బ్రహ్మాత్మలో నిష్టా యస్య, తస్మిన్ బ్రహ్మాత్మనే నిష్టా యస్య, ఆ బ్రహ్మాత్మలో, ఆ పరమాత్మలో నిష్ఠ యస్య ఎవరికైతే ఉందో, యస్య అంటే ఏ సాధకుడు కావచ్చు, ఏ యోగి కావచ్చు, ఏ మనిషి కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందులో ఆ బ్రహ్మలో లీనమైన వ్యక్తి. అందుకే బ్రహ్మాత్మని, బ్రహ్మలో నిష్ఠ యస్య, బ్రహ్మలో నిష్ఠ ఉంది ఎవరికైతే, అది ఎవరికైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అయం తన్నిష్ట, అతన్ని అయం తన్నిష్ట, తన్నిష్ట అంటే బ్రహ్మనిష్ట అని చెప్తామట. అందులో బ్రహ్మలో నిష్ఠ ఉంది ఎవరికైతే అతని బ్రహ్మనిష్ట అంటుంటాం. అందుకే చాలా మంది అంటారు 1008 శ్రీ శ్రీ బ్రహ్మనిష్ఠ అవధేశానంద మహారాజ్ పదావహే హే అని చెప్పి మనం కొన్ని ఉత్తర భారతదేశం చూస్తుంటామండి. అంటే 1008 అలాగా వాళ్ళ యొక్క మహిమను చెప్పడానికి, వాళ్ళ యొక్క స్వామి యొక్క ఔన్నత్యం చెప్పడం గురించి అలా రాసుకుంటుంటారు. మీరు చూసి ఉంటారు. శ్రీ 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 108 స్వామిజీ పదావహే హే అలాగా చెప్తుంటాం. 1008 అని రాసుకుంటున్నాం. అలాగా మనకు 1008 అని చెప్పి మన సంఖ్య రాస్తుంటాను. అని బ్రహ్మనిష్ఠు పదావహే హే, లేక చాలా మంది బ్రహ్మనిష్ఠు పలానా స్వామీజీ, బ్రహ్మనిష్ఠు ఈ స్వామీజీ అని చెప్పి కొంతమంది రాస్తూ ఉంటారు అన్నమాట. అంటే బ్రహ్మలో లీనమై ఉన్న బ్రహ్మ సంబంధి మాట్లాడుతున్నా కాబట్టి అలా చెప్తూ ఉంటారు అన్నమాట. కానీ ముఖ్య తాత్పర్యం ఏంటంటే బ్రహ్మనిష్ఠ శబ్ద లోకల్ వ్యవహారంలో ఉంది కాబట్టి ఆ రకంగా చూపించబడింది, మీకు సందేశించాను. అదే చెప్తున్నాడు. సో అయం తన్నిష్టో అంటే ఆ తత్ అంటే నిష్ఠ, బ్రహ్మ అనమాట. ఆ బ్రహ్మలో నిష్ఠ ఉంది ఎవరికైతే దాన్ని బ్రహ్మనిష్టో అంటామాట. బ్రహ్మనిష్టో అంటే ముముక్షు, అంటే మోక్షం పట్ల ఇష్టం, కోరిక ఎవరికైతే ఉందో అది ముముక్షు అంటాం. మోక్షంలో కామన, ముక్తిని పొందాలని కోరిక ఎవరికైతే ఉందో అతను ముముక్షు అంటాం. అలాంటి ముముక్షు తస్య బ్రహ్మాత్మ నిష్ఠ, బ్రహ్మలో నిష్ఠ ఉంది ఎవరికైతే అటువంటి ముముక్షు, మోక్షాన్ని ఇష్టపడేటువంటి ముముక్షు ఎవరైతే ఉన్నదో, బ్రహ్మాత్మవేత్తు అంటే బ్రహ్మను తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎవరికైతే ఉందో అటువంటి వ్యక్తికి, అటువంటి సాధకుడికి, అటువంటి యోగికి
మోక్షస్య ఉపదేశో అస్తి, మోక్షోపదేశం చెప్పబడింది అన్నమాట. ఈ శాస్త్రంలో మోక్షం యొక్క ఉపదేశం చెప్పబడింది. అంటే అక్కడ చైతన్య ఆత్మ తెలుసుకొని జిజ్ఞాసతో ఉన్నాడు కాబట్టి, చైతన్య ఆత్మలో లీనమై ఉన్నాడు కాబట్టి, ఆ చైతన్య ఆత్మ గురించి, పరమాత్మ గురించి చెప్పడానికి మోక్షోపదేశం ఆ సాధకుడికి, ఆ యోగికి చెప్పబడింది. మోక్షస్య ఉపదేశో అస్తి. కాబట్టి మనము దీన్ని బట్టి కూడా ఈ జగత్ జన్మాదిక కారణం నిమిత్త కారణం ఆ బ్రహ్మే అని చెప్పి తెలుసుకోవాలి. నిమిత్త కారణం అని చెప్పి తెలుసుకోవాలి. ఉపాదాన కారణం కాదని చెప్పి ఈ హేతు ద్వారా కూడా మనకు తెలుస్తుంది. దానికి ఉదాహరణ చూపించారు, చక్కటి ఉదాహరణ. తద్యథ, ఎలాగంటే ఆ పరమాత్మ యొక్క గుణాలు చెప్పబడుతుంది ఇక్కడ. ఆ పరమాత్మ యొక్క స్వరూపం వంటిది. పరమాత్మ ఎలా ఉంటాడు అంటే అకామో ధీరో అమృత స్వయంభూ రసేన తృప్తో న కుతశ్చ నూనః తమేవ విద్వాన్ న విభాయ మృత్యోః ఆత్మానం ధీరం అజరం యువానాం. ఇక్కడ ఈ రకంగా మనకు అథర్వవేదం యొక్క ప్రసిద్ధమైన మంత్రం ఇక్కడ తీసుకోబడింది. ఈ మంత్రం చాలా మంది ఉపదేశకులు చెప్తూ ఉంటారన్నమాట ఉపన్యాసాల్లో. అకామః ధీరః అమృతః స్వయంభుః రసేన తృప్తః న కుతః శ్చన ఊనః తం ఏవ విద్వాన్ న విభాయ మృత్యోః ఆత్మానం ధీరం అజరం యువానం. ఇది ఈ రకంగా మంత్రం చెప్పబడింది. మనం ఒక్కొక్క శబ్దాన్ని తీసుకున్నట్లయితే ఆ పరమాత్మ ఎటువంటి వాడు, ఆ బ్రహ్మ ఎటువంటి వాడు? అకామహ, ఎటువంటి కామన లేదు ఆ పరమాత్మలో. మనకి ఏదో కామన ఉంటుంది, అలాంటి పరమాత్మకు ఎటువంటి కామన లేదు. అంటే ఎందుకు లేండి, ఇప్పుడే పైన చెప్పే సఈక్షత లోకాన్ని సృజాయితీ, ఆ కామన ఉంది కదా, కామన లేదంటారు మీరు. అకామ అని చెప్పారు ఇక్కడ. అంటే కామన ఆ పరమాత్మకు లేదు, కానీ ఆ పరమాత్మ లోకాలకు, సమస్త జీవులకు లోక కళ్యాణ కొరకు ఆయన సృష్టించామట. ఇప్పుడు కామన ఎదుర్కొంటుంది, ఎవరి దగ్గర లేదో అతను కామన ఉంటుంది. నాకు ఈ దగ్గర ఈ వస్తువు లేదు, ఈ పదార్థం లేదు, ఈ ఆనందం లేదు, దానికోసం నేను కామన కోరుకుంటున్నాను చెప్పి. పరమాత్మ అఖండ స్వరూపుడు అనమాట, ఆ ఆనంద స్వరూపుడు అనమాట, పరమానంద స్వరూపుడు. ఆయన ఇది లేదు అనుకుంటే ఆయన దానికి కామన ఉంటుంది. ఆయన పూర్ణ స్వరూపుడు, ఆయన కామనే ఉంటుంది. ఇతరుల కామన కొరకు ఆయన ఆశిస్తున్నాడు. అంటే విద్యాయుక్తమైన కామన, అంటే లోకాలకు మంచి చేయాలని, సమస్త జీవులకు కళ్యాణ్ చేకూర్చాలని కామనాతుడు. తను దగ్గర ఉండే ఆనందాన్ని అందరికి ఇవ్వాలని కామన, అందరికీ లోక కళ్యాణ్ చేయాలని కామన, అందరికి ఆ ముక్తి యొక్క ఆనందం ఇవ్వాలని కామన ఉంది. విద్యాయుక్త కామన, అక్కడ రాగయుక్తమైన కామన కాదు, ఈర్ష్యాయుక్తమైన కామన కదనమాట. అంటే కేవలం స్వార్థం యుక్తమైన కామన కదనమాట. ఆ పరమాత్మ సమస్త జీవులకు కళ్యాణం చేకూర్చాలనే కామనతోటి, సమస్త జీవులకు కర్మానుగుణంగా ఫలాన్ని ఇవ్వాలనే కామనతోటి ఈ సృష్టి నిర్మించాడు. కానీ అక్కడ విద్యాయుక్తమైన కామన ఉంది, కానీ అవిద్యాయుక్తమైన కామన కాదు. మన దగ్గర అవిద్యాయుక్తమైన కామన మనకు దగ్గర లేదు కాబట్టి దాన్ని పొందడం కోసం కామన చేస్తున్నాం, కానీ పరమాత్మ అలా కాదు. అందుకే ఆ పరమాత్మ ఎటువంటి కామన లేదు, అకామహ అని చెప్పుకున్నాము. అలాగే ధీరః, ఆ పరమాత్మ ధైర్యవంతుడు, ధీరవంతుడు అన్నమాట. మనం ఒకసారి ఏదైనా 1-2 నిమిషాలు చెప్పి వెళ్ళేదనుకోండి, మన మాట ఉల్లంఘించాలనుకోండి, ఒకసారి క్షమిస్తాం, 2 సార్లు క్షమిస్తాం, మహా అంటే ఇంకా 10 సార్లు క్షమిస్తాం, ఇంకా 11 సార్లు మనం క్షమించలేం. ఆ ధైర్యం ఉండదన్నమాట. వదిలేస్తాం, లేదా వాడిని పంపించేస్తాం, లేదంటే ఏదో చేస్తామట, హాని కలిగిస్తామట, అంటే ఆ ధైర్యం ఉండదు. కానీ మన సంసారం ఎంతమంది జీవితం ఎన్ని రకాల పాపాలు చేస్తుందా అండి. ధైర్యంగా ఎంతో ఓర్పుతో సహనంతో అన్ని అవన్నీ నిరీక్షిస్తున్నా లేదా పరీక్షిస్తున్నా లేదా పరీక్షించి మాటికి జన్మనిచ్చే అవకాశం ఇచ్చి కల్పిస్తున్నమాట. మళ్ళీ జన్మ తీసుకుని ఈ అవకాశం తీసుకొని ఇంకా అతిగా చేరినప్పుడు ఇంకా లేదు నీకు అట్లా తిరిగి రామని చెప్పి పశు పక్షి క్రిమి కీటకాల్లో పంపించేస్తున్నమాట. ఎందుకంటే చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం కలగాలి కదా. కానీ అప్పుడు ధైర్యంతోనే ఆయనకు సమస్త జీవులకు కళ్యాణం చేకూర్చే భావంతో మాటికి అవకాశం కల్పిస్తాయి. ఎంత ధైర్యవంతుడండి. మనకి ఆ ధైర్యం ఉందా? మనం ఒక సీమ దాటిపోయిన తర్వాత దాని లిమిట్ దాటిపోయి మనం కూడా ప్రవర్తిస్తామట. మనం కూడా కోపయుక్తం అయిపోతాం, క్రోధంలో మండిపోతాం అనమాట. ఆ ధైర్యం మనలో ఉండదన్నమాట, ధైర్యాన్ని కోల్పోతామట. కానీ పరమాత్మ ధైర్యవంతుడు, అమృత స్వరూపుడు అన్నమాట, ఆనంద స్వరూపుడు ఆ పరమాత్మ. అలాగే స్వయంభూ, స్వయం తనలో తాను లీనమై ఉన్నాడన్నమాట. స్వయం విరాతిథి స్వయంభూ అని చెప్పుకుంటాం, స్వరాటం చెప్పుకుంటాం. అలాగే స్వయంభూ. అలాగే రసేన తృప్త, రసంతో అంటే ఆనంద రూపి రసం తృప్తుడై ఉన్నాడన్నమాట, పూర్ణ తృప్తుడే ఉన్నాడు. మనం అలాంటి పూర్ణ తృప్తితో లేవన్నమాట. ఏదో తాత్కాలిక తృప్తి కలిగి ఉంటున్నాం, కానీ మళ్ళీ కొంతకాలం తర్వాత, కొంత సమయం తర్వాత మనకి మళ్ళీ ఆకలి వేస్తుందన్నమాట. కానీ పరమాత్మ పూర్ణ స్వరూపుడు, పూర్ణ ఆనంద స్వరూపుడు, రసయుక్తుడు, రసోవై సహా అని చెప్పుకుంటామట. ఆ పరమాత్మ ఆనంద రసం కలిగిన వాడు. ఎప్పుడు ఇలా తక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది కాదు. అందుకే పక్కన చెప్పాడట, నా కుతశ్చ ఊనః, అదే సంధి వల్ల నోనః అయిపోయింది. నా కుతశ్చ నా
ఊనః, ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా కమి లేదన్నమాట. కమి అంటే తక్కువ లేదన్నమాట. అన్ని పరిపూర్ణంగా ఉన్నాయి. ఎక్కడ ఇది తక్కువ ఉంది కాబట్టి ఇది తక్కువ ఉంది అందుకే దీనికోసం ప్రయత్నం చేసి నేను ఆ సుఖాన్ని పొందాలి, ఆ పరమాత్మాన్ని పొందాలి, పరమానందాన్ని పొందాలి, ఈ బ్రహ్మలోకానికి వెళ్ళాలి, ఇంకా పైలోకానికి వెళ్ళాలి, అలాంటి ఎటువంటి కామం లేదు. ఆయన అన్నిటికీ అధిపతి, అన్నిటికీ స్వామి అతనే అన్నమాట. ఆయనకి ఇంకా ఈ తక్కువ అంటూ ఏది లేదు, ఏ విషయంలో తక్కువ అంటూ లేదు. అన్ని కూడా పరిపూర్ణ సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామే ఉండి అందరికీ కల్పిస్తున్నాడు. ఆయనలో ఎటువంటి లోపం, ఎటువంటి తక్కువ, ఎటువంటి కొరత అంటూ ఏది లేదన్నమాట. పూర్ణ ఆనంద స్వరూపుడు, పూర్ణ శక్తి సామర్థ్యం కలిగిన వాడు. కాబట్టి అందుకే నా కుతశ్చన ఊనః, ఎక్కడ కూడా ఏ కమి తక్కువ లోపం లేదు అతనిలో. అందుకే అటువంటి గుణములు కలిగినటువంటి అకాముడు, ధైర్యవంతుడు, అమృత స్వరూపుడు, స్వయంభూ, రసంతో బాగా తృప్తి కలిగిన వాడు, అంటే ఆనంద స్వరూపం కలిగిన వాడు, ఆనందంతో తృప్తం కలిగిన వాడు. అలాగే నా కుతశ్చన ఊనః, ఎక్కడో ఎటువంటి తక్కువ అనేది లేకుండా పూర్ణ ఆనంద స్వరూపుడు ఆయన, అన్ని రకాల ఐశ్వర్యంతో యుక్తమై ఉన్నాడు. అటువంటి విద్వాంసుని, అటువంటి పరమాత్మను ఏవ విద్వాన్ తెలుసుకొని, విద్వాంటికి శబ్దము విద్వాన్ కాకుండా విద్వాంసుడు తీసుకుంటాం, కానీ తెలుసుకొని అటువంటి విద్వాన్ గురించి తెలుసుకొని నా విభాయ మృత్యు నుంచి భయపడు. ఎప్పుడైతే ఈ పరమాత్మ యొక్క గుణాలను తెలుసుకుంటాడో ఆ వ్యక్తి, ఆ సాధకుడు ఎప్పుడు భయపడడు. నా విభాయ మృత్యు యొక్క దుఃఖంతో భయపడడు. అందుకే ఎవరు ఆ పరమాత్మ ఆత్మతత్వం అంటే అటువంటి ఆత్మానం, ధీరం, ధైర్యవంతో యుక్తమైనటువంటి, అజరం, ఎప్పుడు కూడా శీర్ణం కానటువంటి, ఎప్పుడు ఎల్లప్పుడు ఒకే రకంగా ఉన్నటువంటి, అఖండంగా ఉన్నటువంటి ఆ పరమాత్మను, అటువంటి ఆత్మను, యువానం, ఎప్పుడు యువావస్థలో ఉంటాడనమాట. ఇప్పుడు యువావస్థలో ఏ ఉత్సాహం ఉంటే అలాంటి ఎప్పుడు ఒకే ఉత్సాహం ఉంటుంది. ఇప్పుడు యువావస్థ ఎప్పుడు తగ్గుతుంది? మన జీవాత్మ తగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు యువావస్థలో ఉన్నాం, తర్వాత వృద్ధావస్థలోకి వెళ్ళిపోతాం. ముందు బాల్యావస్థలో ఉన్నాం, తర్వాత కుమారావస్థలోకి వచ్చాం, ప్రౌఢావస్థలోకి వచ్చాం. మనలో మార్పులు వస్తున్నాయి, కానీ ఆ పరమాత్మలో ఎటువంటి మార్పులు లేవు. ఎప్పుడు యువావస్థలో ఉన్నట్టుగా ఉంటాడు, ఎప్పుడు చైతన్యవంతంతో ఉంటాడు, ఎప్పుడు ఎల్లప్పుడు ఉత్సాహంగా ఉంటాడనమాట. అందుకే అటువంటి ధీరం, అజరం, యువానం, ఆత్మానం, ఆత్మతత్వాన్ని తెలుసుకొని విభాయ నా విభాయ మృత్యు, మృత్యురూపి దుఃఖంతో భయపడడు అని చెప్పి ఈ రకంగా మనం అటువంటి బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటుందో అది మృత్యు యొక్క భయం ఉండదు అని చెప్పి, ఎవరైతే బ్రహ్మలు నిష్టమైన వ్యక్తికి ఈ స్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఇక్కడ ఆ పరమాత్మ గుణాల గురించి ఇక్కడ వ్యక్తం చేయబడింది. అందుకే ఇటువంటి గుణాలు ఎవరిలో ఉంటాయి? చైతన్య ఆత్మలోనే ఉంటాయి. ఆ చైతన్యత్వం కలిగిన వ్యక్తి ఎక్కడ ఉపాదన కారణ రూపంలో మన సంసారాలు ఎక్కడ చూడలేమట. కాబట్టి ఎవరికైతే చైతన్య ఆత్మ ఉంటుందో అది అక్కడ నిమిత్త కారణమే, కానీ ఉపాదన కారణం ఎక్కడ లేదు లోకంలో కూడా. కాబట్టి ఇక్కడ ఈ జగత్ జన్మాది కారణం, నిమిత్త కారణం బ్రహ్మే అని చెప్పి తెలుసుకోవాలి, ఉపాదన కారణం కాదు అని చెప్పి అర్థవేదం యొక్క మంత్రం చెప్పబడింది అన్నమాట. ఇదే విషయాన్ని ఇంకా సారభూతంగా ఏం చెప్పారంటే, ఇత్యత్ర ఆత్మానం అంటే బ్రహ్మాత్మానం విద్వాంసన్, ఈ బ్రహ్మాత్మను తెలుసుకుని, ఈ రకంగా తెలుసుకున్న ఆకామహ, ధీర, అమృత అని చెప్పుకున్నా కదా, అటువంటి పరమాత్మను తెలుసుకొని మృత్యోహు నా బిభేతి, మృత్యు యొక్క భయంతో భయపడడు అని దాని యొక్క సారం ఇక్కడ చెప్పబడింది అనమాట. ఎప్పుడైతే ఈ పరమాత్మ యొక్క స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకుంటో అతని మృత్యు యొక్క భయం ఉండదు. లేకపోతే ఆ పరమాత్మ తెలుసుకోకుండా ఎటువంటి ధనవంతుడైనా, ఎటువంటి ఐశ్వర్యవంతుడైనా, ఎటువంటి జ్ఞానవంతుడైనా ఆ పరమాత్మను తెలుసుకోకుండా వ్యక్తికి భయరహితంగా ఎప్పుడు కాలేడు. ఏదో భయం ఉంటుంది, ఏదో భయం వెంటాడుతూనే ఉంటుంది అన్నమాట. కానీ భయరహితమైన స్థితి ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఆ పరమాత్మ తత్వాన్ని, ఆత్మానం అంటే బ్రహ్మాత్మను విద్వాన్ ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడే మృత్యు నా బిభేతి ఇది ఉత్తమం, మృత్యు యొక్క భయంతో భయపడు. ఎందుకంటే ఈ సంసారంలో మనకు అత్యంత భయాన్ని కలిగించేది, అత్యంత దుఃఖాన్ని ఇచ్చేది ఏంటంటే మృత్యు యొక్క భయం అందరూ వెంటాడుతుంది. ఏదో ఒక చిన్న దెబ్బలైనా, యాక్సిడెంట్లైనా, కాలు చేయబడినా కూడా మనకు బాధపడం. కానీ ప్రాణం పోతుందంటే మనకి ఎక్కడైనా దుఃఖం వస్తే, ఎక్కడైనా భయం వస్తున్నాడా, ఈ శరీరం వదిలేసి వెళ్ళిపోవాలనే భయం వచ్చేస్తున్నమాట. మహాన్ దుఃఖం ఏంటంటే మృత్యు యొక్క దుఃఖం. అటువంటి మృత్యు యొక్క దుఃఖంతో భయపడు ఎవరైతే ఆ బ్రహ్మాత్మను, ఆ పరమాత్మను తెలుసుకుంటాడు. అందుకే బ్రహ్మాత్మను విద్వాన్ సన్ మృత్యోహు నా బిభేతి, ఇక్కడ వాళ్ళు ఇక మధ్యలో పుల్లు పెట్టేసింది, మధ్యలో వకారంలో బిభేతి ఇది ఉక్తం అని చెప్పి మృత్యు యొక్క భయంతో ఎప్పుడు కూడా భయపడడు అని చెప్పి ఆ మంత్రం యొక్క సారాంశం చెప్పబడింది అన్నమాట. ఇంకా అంతేకాకుండా ఇంకొక ప్రమాణం చూపించబడుతుంది. అంటే ఈ జగత్ జన్మాదిక కారణం ఆ బ్రహ్మే నిమిత్త కారణం చెప్పడంలో ఇంకొక ప్రమాణం ఏంటి? తథ అలాగే పరీత్య భూతాని, పరీత్య లోకాన్, పరీత్య సర్వాః ప్రదిశో దిశ ఉపస్థాయ ప్రథమజామృతస్య
ఆత్మన ఆత్మానం అభిసంవివేశ. ఆత్మన ఆత్మానం అభిసంవివేశ. కొంచెం ఎంత స్పష్టంగా చెప్పబడిందో, పరిత్య భూతాన్ని, భూతాలు అంతా కూడా అంతా పరిత్య అంటే అన్ని వైపులో వ్యాపించి ఉన్నాడు. అంటే భూతాన్ని సమస్త ప్రాణులు సమస్త జీవులు ఏవైతే ఉన్నాయో అంతటా వ్యాపించి ఉన్నాడు. పరిత్య లోకాన్, ఈ సంపూర్ణ లోకంలో కూడా ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. పరిత్య సర్వాహ, ఈ సమస్త దిశల్లో కూడా, ప్రదేశ అంటే దిశ ఉపదిశల్లో కూడా అంతటా కూడా, దిశలు ప్రదేశల్లో అంతా కూడా, సర్వాహ ప్రదేశో దిశశ్చ, దిశల్లో ఉపదిశల్లో కూడా ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అన్నమాట. అలాంటి ప్రథమజామృతస్య ఉపస్థాయ అంటే అటువంటి పరమాత్మ గురించి మనం తెలుసుకొని, ప్రథమజామృతస్య ఎందుకంటే ఆయన ప్రథమం, ఈ జగత్ ఉత్పన్నం కావడానికి ముందుగా చెప్పుకున్నాం కదా, స ఆత్మ ఇదం అగ్ర ఆసిత్, ఆ ఆత్మే ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందుగా విద్యమానంగా విరాజమానంగా ఉండేదన్నమాట. అందుకే ఉపస్థాయ ప్రథమజామృతస్య, అన్నిటికంటే ప్రథమం ఉత్పన్నమైనటువంటి వాడు, విద్యమానంగా ఉన్నటువంటి వాడు, ఈ జగత్ ఉత్పన్నం కావడానికి ముందు కూడా ఆ పరమాత్మే విరాజమానంగా ఉన్నటువంటి వాడనమాట ఆ పరమాత్ముడు. అటువంటి ప్రథమజామృతస్య ఉపస్థాయ తెలుసుకొని, ఆత్మన ఆత్మానం అభిసంవివేశ, ఆత్మృద మన ఆత్మ అంటే జీవాత్మృద, ఆత్మనం అంటే ఆ పరమాత్మను అభిసంవివేశ, ఆ పరమాత్మలో లీనం కావాలి, ఆ పరమాత్మలో ఐక్యం కావాలి, ఆ పరమాత్మలో లీనం కావాలి అని చెప్పి ఆత్మన ఆత్మానం అభిసంవేశ, ఈ జీవాత్మ పరమాత్మలో లీనం కావాలి. ఆత్మ ద్వారానే ఆత్మన అభిసంవివేశ, అందులో ఓతప్రోతం కావాలి, అందులో లీనం కావాలి అటువంటి పరమాత్మ విషయంలో అని చెప్పి ఇక్కడ కూడా యజుర్వేదం యొక్క మంత్రం కూడా మనకు చెప్పబడింది అన్నమాట. దీని యొక్క సారాంశాన్ని కింద ఇచ్చారన్నమాట. అత్రాపి ఈ మంత్రంలో కూడా బ్రహ్మాత్మని అంటే బ్రహ్మాత్మలో అంటే పరమాత్మలో స్వాత్మాభినివేశ ఉక్త, నీ యొక్క ఆత్మను అందులో నివేశం చేయి, అందులో లీనం చేయి అంటే ఆ పరమాత్మలో లీనం చేయి. స్వ అంటే అప్పుడు ఆత్మను, అభినివేశ స్వాత్మాభినివేశ ఉక్త అంటే బ్రహ్మాత్మలో అంటే పరమాత్మలో మన ఆత్మను విలీనం చేయాలి. అలాగే మనకు మోక్షోపదేశం అట్లా ఉపదేశం చెప్పడం శాస్త్రంలో వేదాల్లో చెప్పబడింది అన్నమాట. కాబట్టి దీన్ని బట్టి కూడా ఈ జగత్ జన్మాదికి కారణము, నిమిత్త కారణం ఆ బ్రహ్మే తీసుకోవాలి, ఉపాదాన కారణం కాదు అని చెప్పి స్పష్టంగా ఆ జీవాత్మకు ఇక్కడ ఆ యోగికి అక్కడ బ్రహ్మాత్మలో లీనం చేయి నీ ఆత్మని చెప్పి స్పష్టంగా ఉపదేశించబడింది, మోక్షోపదేశించబడింది అన్నమాట. దీన్ని బట్టి కూడా మనం నిమిత్త కారణం బ్రహ్మ అని చెప్పి చెప్పుకుంటాము. ఇంకా అదే కాకుండా ఇంకా ప్రమాణం చూపించబడుతుంది. అన్యచ్చ ఇంకేంటంటే నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్. ఆయన నిత్య పదార్థాలు కూడా నిత్యంగా ఉండేటువంటి వాడు, చేతనానం చేతన పదార్థాలు కూడా చైతన్యంగా ఉండేటువంటి వాడు, ఏకో బహూనాం యో విదధాతి కామాన్. ఏకో బహూనాం ఆ ఉండేది ఒకడే, ఆ పరమాత్మ అందరికీ సమస్త జీవులకు ఒకటే పరమాత్మ అన్నమాట. ఆ పరమాత్మ ఒకడే ఉంటూ కూడా యో బహునాం కామాన్ విదదాతి అంటే చాలా మంది జీవాత్మ యొక్క మనోకామాలను విదదాతి సంపూర్ణం చేస్తాడు, పూజిస్తాడు. మన సమస్త జీవులు ఆ పరమాత్మని ప్రార్థిస్తున్నాయా? బహునాం ఏక, చాలా మందిలో కూడా చాలా మంది జీవాత్మ, అనేక జీవాత్మ అపరి సంఖ్య మనం లెక్క పెట్టలేని జీవాత్మలు ఉన్నాయి, అనేక జీవులు ఉన్నాయి కదా. చాలా సూక్ష్మంగా మనం ప్రాణి జగత్తే కాకుండా సంపూర్ణ జగత్తు, గతిశీల జగత్తు ఎక్కడైతే ఉందో అనేక ఆత్మలు ఉన్నాయి, అనేక జీవాత్మలు ఉన్నాయి. జీవాత్మల సంఖ్య అనేకం, మనం లెక్క పెట్టలేమట, పరమాత్మ ఒకడే. అందుకే ఇవన్నీ బహునాం ఏక, చాలా జీవాత్మలో చాలా ఆత్మలో ఒకే ఆత్మ అంటే ఆ పరమాత్మ యో కామాన్ విదదాతి. యో అంటే ఆ పరమాత్మ సమస్త జీవుల యొక్క కామనలను కోరికలను విదదాతి సంపూర్ణం చేస్తున్నాడు. చైతన్య పదార్థాలు చైతన్యంగా ఉంటూ అలాగే సంపూర్ణ నిత్య పదార్థాలు నిత్యంగా ఉంటూ అలాగా ఒక్కడే అయినటువంటి ఆ పరమాత్మ బహునాం ఏక, అనేక పదార్థాలు అనేక ఆత్మల్లో ఉంటూ కూడా ఆ పరమాత్మ అన్ని జీవుల్లో వ్యాపించి ఉంటూ కూడా యో కామాన్ విదదాతి, ఎవరైతే ఆ సమస్త జీవుల యొక్క కామను పూజిస్తున్నాడో అటువంటి పరమాత్మత్వాన్ని తెలుసుకోవాలి. ఆ పరమాత్మే అన్నిటికీ కారణం అని చెప్పి ఇక్కడ విశేషంగా ఈ మంత్రంలో చెప్పబడింది అన్నమాట. ఇప్పుడు నిత్యో నిత్యానం అంటే ఇప్పుడు ఆ పదార్థం అనేక నిత్య పదార్థాలు ఉన్నాయి, కానీ నిత్య పదార్థంలో ఆ పదమ నిత్య విశిష్టమైన తత్వం అనమాట. ఇప్పుడు జీవాత్మ కూడా ఉంది, నిత్య పదార్థమే, కానీ దీర్ఘకాలంగా ఉంటుందా, మూర్ఛవస్థ వెళ్ళిపోతుంది. కానీ పరమాత్మ ఎల్లప్పుడూ సదవుగా అఖండంగా ఉంటాడు. అంటే నష్టం కాదు, వినాశం కలగదు. ఏ విధంగా అయితే ప్రకృతికి వినాశం కలుగుతుందో, వస్తువుకు వినాశం కలుగుతుందో, కానీ విశిష్టంగా సామాన్య కథనం నిత్యో నిత్యానాం చేతనానాం ఏకో బహూనాం యో విదదాతి కామాన్. అది ఒకడే ఉంటూ కూడా సమస్త జీవుల కామాన్ విదదాతి అంటే సంపూర్ణ కామలను సంపన్నం చేస్తున్నాడు, పూర్తి చేస్తున్నాడు. అటువంటి పరమాత్మ తత్వం గురించి మనము యథార్థంగా తెలుసుకున్నట్లయితే
ఆ మృత్యు యొక్క భయం ఉండదు. అలాగే ఈ జగత్ జన్మాది కారణం ఆ పరమాత్మ అని కూడా తెలుస్తుంది. నిమిత్త కారణం తీసుకోవాలి, ఉపాదాన కారణం కాదు. ఎందుకంటే ఉపాదాన కారణానికి కర్తగా ఉండేది ఎక్కడే లేదు. అంటే ముఖ్య కర్త సామాన్య గౌణ కథనం ఉంది, కానీ యథార్థమైనటువంటి కర్త రూపంలో, చైతన్య రూపంలో తనకు అంటే కర్త అంటే ఏమిటి? తనకు తాను విచారించే శక్తి ఉండాలన్నమాట. ఇప్పుడు ఆత్మ యొక్క లక్షణం ఏంటి? ఇచ్ఛ, ద్వేషము, ప్రయత్నము, సుఖ దుఃఖ ఆత్మను లింగాని అని చెప్పుకున్నాను. ఇవి ఆత్మ యొక్క లింగాలు. అటువంటి ఇచ్ఛారూపి ప్రయత్నం జడ వస్తువులో ఉంటుందా? లేదు. ఇచ్ఛ ఉండదు, ప్రయత్నం ఉండదు, తనకు తాను ఏం చేయలేదు అన్నమాట. అలాంటి విశిష్టమైన ఆత్మ ఆ పరమాత్మ, అలాంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి ఆ పరమాత్మ. అందుకే స ఈక్షతేహి అని చెప్పుకున్నాం. ఆ పరమాత్మ ఈక్షించాడు, విచారించాడు కాబట్టి, సంకల్పించాడు కాబట్టి ఈ సృష్టిని నిర్మించాడు. కాబట్టి ఈ రకంగా ఆ బ్రహ్మ యొక్క విషయంలో మోక్షోపదేశం ఆ సాధకుడికి చేయబడింది కాబట్టి దీన్ని బట్టి కూడా జగత్ జన్మాదికి నిమిత్త కారణం బ్రహ్మ అని చెప్పి అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ చెప్పబడి ఈ మంత్రాంశంలో చెప్పబడింది అన్నమాట. అందుకే ఇంకా ఏం చెప్పబడిందంటే మిగిలిన అంశంలో తం ఆత్మస్థం యో అనుపశ్యంతి, అటువంటి ఆత్మలో స్థితమైనటువంటి తత్వాన్ని, తం అంటే ఆ పరమాత్మ తత్వాన్ని, ఆత్మస్థం యో అనుపశ్యంతి, అటువంటి గుణములు కలిగినటువంటి ఆ పరమాత్మను ఆత్మస్థం, నీ ఆత్మలో ఎవరు చూస్తారో, అంటే ఎందుకంటే ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? మన ఆత్మలో, మన దేవాలయంలో ఉన్నాడు అనమాట. మన జీవాత్మనే ఆ పరమాత్మ అంతరాత్మగా వ్యాపించి ఉన్నాడు, అంతటా కణకణంలో వ్యాపించి ఉన్నాడు. కాబట్టి మన శరీరంలో కూడా ఆత్మస్థుడై ఉన్నాడు అనమాట. అందుకే తమ ఆత్మస్థం, ఆత్మస్థితమైనటువంటి ఆ పరమాత్మను యో అనుపశ్యంతి ధీరాహ, ఎవరు చూడగలుగుతారా అంటే ధీరాహ అనుపశ్యంతి, ధీరులు అంటే ధైర్యవంతులు, ఎంతో సహనం, ఓర్పుతో నిష్ఠ, నియమం కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే, ధైర్యవంతులు మాత్రమే, బుద్ధివంతులు మాత్రమే అనుపశ్యంతి. ఆత్మస్థం తం ఆత్మానం, పరమాత్మానం అంటే బ్రహ్మాత్మను ధీరులు మాత్రం చూడగలుగుతారు. తేషాం, అటువంటి ఆత్మను దర్శించుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తేషాం శాంతి శాశ్వతి, అటువంటి వ్యక్తులకు శాశ్వతి శాంతి కలుగుతుంది. శాశ్వతమైనటువంటి శాంతి అంటే పరమశాంతి కలుగుతుంది. నో ఇతరేషం, ఇతరులకు ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకునే వ్యక్తి ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఇటువంటి శాంతి, పరమశాంతి ఉండదు. మనం చూస్తున్నాం ఈ బ్రహ్మతత్వాన్ని వదిలిపెట్టే సంసారంలో ఎవరైతే ఏ కామనాలు కొరికైతే పరిగెడుతున్నారో వాళ్ళకి శాంతి ఉందా? ఐశ్వర్యంతో, బుద్ధి బలంతో, డబ్బుతోటి, గాడి బంగ్లాతోటి, ఇంకా అనేక పదార్థాలతోటి ఏమైనా వాళ్ళకి పరమశాంతి కలుగుతుందా? ఎన్ని భోగ భాగ్యాలు ఇచ్చినా కూడా శాంతి అనేది కలగదు. శాశ్వతి శాంతి ఎక్కడ వస్తుంది అంటే తమ ఆత్మస్థం యో అనుపశ్యంతి ధీరాహ, ఎవరైతే ధీరులు, ధైర్యవంతులు, ఆత్మలో స్థితమైన ఆ పరమాత్మను ఎవరైతే చూస్తారో శాంతి శాశ్వతి, అటువంటి వ్యక్తులకు మాత్రమే శాశ్వతమైనటువంటి శాంతి కలుగుతుంది, పరమానందం కలుగుతుంది. న ఇతరేషం, ఇతరులకు అలాంటి శాంతి కలగదు. పుణ్య తాత్కాలిక శాంతి కలుగుతుంది, కానీ పరమశాంతి ఎప్పుడు కూడా జీవులకు కలగదు అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పబడింది. అందుకే ఇక్కడ ఈ మంత్రం, ఇది కఠోపనిషత్తుకు ప్రమాణం కూడా చూపించబడింది అన్నమాట. అత్రాపి చేతన దర్శనేన శాశ్వతి శాంతి ప్రాప్యతే ఇది స్పష్టీకృతం. ఈ మంత్రాంశం యొక్క సారం కూడా చెప్పబడింది. అంటే అత్రాపి అంటే ఈ మంత్రాంశంలో కూడా, కఠోపనిషత్తులో కూడా చేతన దర్శనేన, చేతన యొక్క దర్శనం చూపిస్తూ శాశ్వతి శాంతి అంటే ఆ చైతన్యం వంటి ఆత్మతత్వం తెలుసుకోవడం చేత శాశ్వతి శాంతి ప్రాప్యతే, శాశ్వతమైనటువంటి దీర్ఘకాలమైనటువంటి శాంతి ప్రాప్యత పొందగలుగుతాడు. ఇది స్పష్టీకృతం. ఇది స్పష్టంగా కఠోపనిషత్తు యొక్క వచనం ద్వారా కూడా మనకు స్పష్టమవుతుంది. తస్మాత్, అందుకే బ్రహ్మ నిమిత్త కారణం, ఈ జగత్కి జన్మాదికే బ్రహ్మ నిమిత్త కారణమే తీసుకోవాలి. జగతో జగత న ఉపాదాన కారణం, నిమిత్త కారణం జగత, తస్మాత్ బ్రహ్మ నిమిత్త కారణం జగత, ఈ జగత్కి నిమిత్త కారణం బ్రహ్మే. నా ఉపాదాన కారణం, నో ఉపాదాన కారణం, దాన్ని విడదీస్తే నా ఉపాదాన కారణం, ఈ జగత్ జన్మాదికే ఉపాదాన కారణం కాదు, నిమిత్త కారణమే బ్రహ్మ అని చెప్పి తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా ఈ అందులో నిష్ట, బ్రహ్మనిష్ట కలిగిన వ్యక్తికి మోక్షోపదేశం ద్వారా కూడా మనకు చైతన్యమైన శక్తి అది ఆ బ్రహ్మలో ఉంది కాబట్టి, అందుకే మోక్షోపదేశం ఆ సాధకుడు చెప్పబడింది కాబట్టి దీన్ని బట్టి నిమిత్త కారణమే ఈ జగత్తుకి అని విశేషంగా చెప్పబడింది. కాబట్టి ఈ రకంగా మనం స్పష్టమైంది ఇక్కడ కూడా నిమిత్త కారణం బ్రహ్మ అని చెప్పి జగత్తుకి వస్తు. ఇలా చెప్పిన తర్వాత అంతటితో ఆగలేదు, ఇంకా ఈ జగత్తుకి జన్మాది కారణం నిమిత్త కారణమే బ్రహ్మ అని చెప్పండి ఇంకొక హేతు ప్రస్తావించారన్నమాట. ఇంకొక కారణం చెప్తున్నాడు. ఇదే కాదు, ఇంకేంటంటే హేయత్వ అవచనాచ,
హేయత్వ ఆ పరమాత్మ విషయంలో హేయమేది, త్యాజ్యమేది, ఇది వదిలే వేయవలసినది అని చెప్పి ఎక్కడ కూడా మనకు ఏ శాస్త్రం చెప్పలేదు. కొన్ని శాస్త్రాలు చెప్పుకున్నామా? హేయత్వ అవచనాచ, ఇది హేయమైంది, ఇది త్యాజ్యమైంది చెప్పి ఏ వచనం కూడా లేదు శాస్త్రాల్లో. ఈ సంసారం త్యాగం చేయమైంది, సంసారం హేయమైంది, ఈ దేహం హేయమైంది, ఈ ప్రకృతి హేయమైంది అని చెప్పారు. కానీ పరమాత్మ హేయ స్వరూపంలో ఎక్కడ ప్రతిపాదించబడిందా? ఎక్కడ ప్రతిపాదించలేదు. పరమాత్మ గ్రాహ్యమని చెప్పబడింది అన్నమాట. కాబట్టి అది కూడా దృష్టాంతం, ఇక్కడ అది కూడా హేతు ప్రస్తావించారు. హేయత్వ అవచనాచ, హేయ కోటిలు ఎక్కడ కూడా హేయమైందని చెప్పి ఎక్కడ కూడా ఏ వచనం లేదు. కాబట్టి దీన్ని బట్టి కూడా జగత్ జన్మాదికి నిమిత్త కారణం బ్రహ్మే అని చెప్పి తెలుస్తుంది. చూడండి, హేయత్వ అవచనాచ్చ, హేయత్వ అవచనాత్ చ, అపిచ ఇంకో హేతు చెప్తున్నా. అపిచ అంటే ఇంకా కూడా ఏంటంటే బ్రహ్మాత్మ, ఈ బ్రహ్మాత్మ అంటే పరమాత్మ క్వచిదపి హేయ పక్షే నిర్దిష్ట, హేయ రూపంలో ఎక్కడ కూడా నిర్దేశించలేదు. ఏ శాస్త్రంలో కూడా ఏ గ్రంథాల్లో కూడా ఇది ఈ పరమాత్మ త్యాజ్యమైందని చెప్పి పరమాత్మ వదిలేయాలని చెప్పి ఎక్కడ కూడా ఏ శాస్త్రం నిర్దేశించలేదు. నైవ తస్య త్యాజ్యత్వం ప్రతిపాదితం, ఎక్కడ కూడా త్యాజ్యమైందని చెప్పి ఏ గ్రంథం ఏ శాస్త్రం ఏది తీసుకున్నా కూడా, ఏ అన్య మత గ్రంథాలు తీసుకున్నా త్యాజ్య రూపంలో ప్రతిపాదించలేదు అన్నమాట. నువ్వు ఏ గ్రంథాన్ని తీసుకోండి, ఏ బైబిల్ తీసుకోండి, ఖురాన్ తీసుకోండి, ఎక్కడ తీసుకుని అన్ని మత సంప్రదాయాలు, బౌద్ధ జైన దర్శనాలు తీసుకోండి, ఆ మూల పరమాత్మని ఎవరైతే అంగీకరిస్తున్నారు, ప్రతి ఒక్కరు అంగీకరిస్తున్నారు. కానీ పేర్లు భిన్నంగా పెట్టుకున్నాం. శబ్ద భేదం మాత్రమే, అర్థ భేదం ఎవరికి లేదు. అందరూ కూడా అలా పరమాత్మ ఉత్కృష్టంగా చూస్తున్నారు. వాళ్ళకంటే అందరికంటే ఉత్కృష్టంగా ప్రతి ఒక్కరు స్వీకరిస్తున్నారు. మనం కాకపోతే పరమాత్మ విష్ణు, బ్రహ్మ, విష్ణు, అల్లా, ఖురాన్ అని చెప్పి మన రకరకాలుగా ఈశామస్య అని చెప్పి, ఇంకా బౌద్ధుడు అని చెప్పి, ఇంకా రకరకాల మనం పేర్లు చెప్పుకున్నా కానీ ఇంకా అలాగే వాళ్ళ గురువులనే కూడా మనం బ్రహ్మగా భావించి చెప్పుకుంటున్నామట. ఓకేనా? అది వాళ్ళ జ్ఞానాన్ని గుణంగా రకరకాలు చెప్పుకుంటున్నామట. కానీ అలాగా ఎవరైతే ఉత్కృష్టంగా శ్రేష్టంగా మనం చెప్పుకుంటున్నాం, వాళ్ళ త్యాజ్య కోటిలు ఎక్కడ ఏ శాస్త్రం వర్ణించలేదన్నమాట. అందుకే నైవ తస్య త్యాజ్యత్వం ప్రతిపాదితం, ఏ గ్రంథం కూడా త్యాజ్య రూపంలో ఆ పరమాత్మ విషయంలో చెప్పలేదు, ఆ బ్రహ్మ విషయంలో చెప్పలేదు. కింటు సర్వత్ర అంటే అన్ని శాస్త్రాలు, అన్ని గ్రంథాలు, అన్ని చోట్ల కూడా తస్య ఉపాదేయత్వమేవ విహితం విద్యతే, ఆ తస్య అంటే ఆ పరమాత్మన ఉపాదేయత్వం ఏవ విహితం విద్యతే, ఆ పరమాత్మను గ్రహించాలి, ఆ పరమాత్మను స్తుతించాలి, ప్రార్థించాలి, పరమాత్మను ధారణ చేయాలని చెప్పే అన్ని శాస్త్రాలు చెప్పబడింది. కానీ ఏ అన్ని గ్రంథాలు, అన్ని మత సంప్రదాయ గ్రంథాలు అయినా కూడా అన్ని చోట్ల ఆ పరమాత్మనే స్వీకరించాలి, అదే గ్రాహ్యమైంది, అదే వరింపదగినది, అదే పూజింపదగినది అని చెప్పి అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ త్యాజ్య కోటిలో ఏ శాస్త్రం చెప్పలేదు. దానికి ఉదాహరణ చెప్తున్నమాట. తద్యథ స ఆత్మ అంటే ఆ పరమాత్మ, స విజ్ఞేయ విశేషంగా జ్ఞాన్య యోగ్యమైనది, అంటే తెలుసుకోవడానికి యోగ్యమైన, వరింపడానికి యోగ్యమైనది, పూజించడానికి, స్తుతించడానికి యోగ్యమైంది అని చెప్పి మాండుక్యోపనిషత్తులో కూడా ఆ మంత్రం చెప్పుకున్నాం అన్నమాట. అలా ఇంకేం చెప్పుకున్నాం? ఆత్మావా అదే ద్రష్టవ్య, అక్కడ యాజ్ఞవల్క్య మైత్రికి ఉపదేశిస్తామన్నమాట. యాజ్ఞవల్క్య స్మృతికి మనం చెప్పుకుంటప్పుడు ఉపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి మైత్రితో అంటాడన్నమాట, ఆత్మావా అది ద్రష్టవ్య అంటే ఆత్మత్వం తెలుసుకోవాలి. మైత్రి, నేను ఇక్కడ మీకు నా దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో మీకు పంచి గార్గికి మైత్రికి నేను పంచిపెట్టి నేను సన్యాసి తీసుకుని అడవికి వెళ్ళిపోతాను, మీకు ఏదైతే ఉందో మీకు ఇద్దరికి దాయభాగం ఇచ్చేసి నేను వెళ్ళిపోతా అంటే, స్వామి నాకే అవసరం లేదు, నువ్వు ఏదైతే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు, నాకు ఆ బ్రహ్మజ్ఞానం, బ్రహ్మోపదేశం చెయ్యి. అంతకంటే ముందు ఏం చెప్తా అంటే, ఇప్పుడు నాకు ఈ డబ్బు ఐశ్వర్యం పంచిపెట్టి వెళ్ళిపోతా అంటున్నావు కదా, ఈ డబ్బు ఐశ్వర్యంతో నాకు ఆత్మశాంతి కలుగుతుందా, ఆత్మతృప్తి కలుగుతుందా నాకు అంటే, ఈ డబ్బు ఐశ్వర్యంతో, ఈ జ్ఞానంతో నీకు తృప్తి కలగదు. ఈ డబ్బు ఐశ్వర్యంతో ఈ దేహ సుఖాన్ని పొందగలుగుతావు, కానీ నీకు ఆత్మ తృప్తి కలగదు. అటువంటిప్పుడు నాకు ఈ దేహ సుఖం కొరకు నాకు అవసరం, దేహం ఎల్లప్పుడూ ఎల్లకాలం ఉండదు, శాశ్వతంగా ఉండదు, నాకు ఆత్మతృప్తి కలిగేటువంటి బ్రహ్మజ్ఞానం ఉపదేశించు, నాకు ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ ఇచ్చేసే గార్గికి ఇచ్చేసే అని చెప్పి యాజ్ఞవల్క్య ఇద్దరు భార్యలు ఉంటామట, అదన్నీ గార్గికి ఇచ్చేసి అని చెప్పి మొత్తం ఆ రకంగా ప్రస్తావిస్తామట. అంటే ఆ రకంగా నాకు బ్రహ్మోపదేశం చేయమని చెప్పి ఆ యాజ్ఞవల్క్య మహర్షిని ప్రార్థిస్తున్నామట. మస్తు అంటే ఇక్కడ మొత్తానికి అందుకే ఇక్కడ ఆత్మావా అది ద్రష్టవ్య, శ్రోతవ్య, నిధిధ్యాసవిత అనే మిగిలిన అంశం కూడా ఉంది. ఆత్మ విషయంలో నేను తెలుసుకోవాలని చెప్పి మనకు శాస్త్రం కూడా ప్రామాణికంగా ప్రస్తావిస్తుందన్నమాట. ఆత్మవాదే
ద్రష్టవ్య, ఆత్మనే దాన్ని దర్శించుకోవాలి, ఆత్మనే సాక్షాత్కారం చేసుకోవాలి, ఆత్మనే మనం ప్రత్యక్షం చేసుకోవాలని చెప్పి మనకు బృహదారణ్యక ఉపనిషత్తు కూడా ప్రస్తావిస్తుంది. తస్య చేతనత్వ ఎందుకు ప్రస్తావిస్తుంది? ఎందుకంటే తస్య చేతనత్వాత్ సర్వాంతరత్వాత్ నా హేయత్వం. ఎందుకంటే ఆ ఆత్మ చైతన్యమైంది, సర్వాంతరత్వాత్ అంతటా సమస్త జీవుల్లో వ్యాపించి ఉంది, సమస్త జీవుల్లో ఓతప్రోతమై ఉంది. సర్వాంతరాత్మ, సర్వాంతర్యామి, ఆ పరమాత్మ అంతటా సమస్త జీవుల్లో సమస్త ప్రాణంలో వ్యాపించి ఉంది. అందుకే హేయత్వం ఎక్కడ కూడా హేయ రూపంలో చెప్పలేమాట, గ్రాహ్య రూపంలో చెప్పలేదు కానీ హేయ రూపంలో చెప్పలేదు. యతశ్చ ఎందుకంటే బ్రహ్మాత్మ స్వాత్మ జాతీయ, ఈ బ్రహ్మాత్మే మన ఆత్మ జీవాత్మ పరమాత్మ సజాతి, రెండు చైతన్యవంతమైనటువంటి. కాబట్టి ఆ పరమాత్మ అత్యధిక సామర్థ్యం, పూర్ణ సామర్థ్యం కలిగిన వాడు, జీవాత్మ అల్ప సామర్థ్యం కలిగిన మాట. కానీ రెండు చైతన్యం, చైతన్య గుణం ఇచ్ఛా గుణం రెండిట్లో ఉందన్నమాట. కాబట్టి తస్య చేతనత్వాత్ చైతన్యవంతమైంది కాబట్టి, సర్వాంతరత్వాత్ అంతటా వ్యాపించి ఉంది కాబట్టి, అన్ని జీవుల్లో ఓతప్రోతమై ఉంది కాబట్టి నా హేయత్వం హేయ రూపంలో ఎక్కడ ప్రతిపాదించలేదు, గ్రాహ్య రూపంలో ప్రతిపాదించబడింది. యతశ్చ ఎందుకంటే బ్రహ్మాత్మ స్వాత్మ జాతీయ, మన ఆత్మ జాతి రెండు సమానమైనటువంటివి, సమాన గుణకర్మ స్వభావాలు కలిగినటువంటివి కాబట్టి స్వాత్మ జాతి. అందుకే హేయ రూపంలో ఎక్కడ చెప్పలేదు శాస్త్రంలో కూడా. యథాచ ఉక్తం, అందుకే ఆ విష్ణువుడు ప్రమాణి రెండు స్వజాతీయమైన చెప్పడంలో ఒక మంత్రాంశం చెప్పుకుంటున్నామట. ద్వా సుపర్ణ సయూజ సఖాయం అని చెప్పి ఒక మంత్రం ఉంది, ఇది మీకు తర్వాత వస్తుంది. అక్కడ మీకు ఈ మంత్రం ద్వారా మనకు జీవాత్మ పరమాత్మ ప్రకృతి మూడు తత్వాలు భిన్నంగా అని చెప్పి మనకు ఈ మంత్రం వేదమంత్రం స్పష్టంగా చెప్పబడుతున్నమాట. ఇక్కడ మనకు ద్వా సుపర్ణ అంటే రెండు అందమైన రెక్కలకి ఏంటో రెండు పక్షులు సయుజ సఖ్య రూపంలో ఒక చెట్టు మీద కూర్చొని ఉన్నాయి అని చెప్పి ఇక్కడ ద్వా సుపర్ణ శబ్దం వచ్చింది. కానీ కేవలం ఇక్కడ ఆ బ్రహ్మ యొక్క అస్తిత్వాన్ని ప్రతిపాదించుకుంటాం కాబట్టి ఇదే చెప్పుకున్నాం. తర్వాత మీకు మంత్రాంశం వచ్చినప్పుడు పూర్తిగా వివరిస్తాను. అక్కడ ద్వా సుపర్ణ అంటే రెండు రెక్కలు కలిగిన రెండు పక్షులు సయుజ సఖాయ అని చెప్పి, అంటే రెండు సఖ్య రూపంలో ఒక చెట్టు మీద కూర్చొని ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ద్వా సుపర్ణ సయుజ అని చెప్పి సఖాయ అని చెప్పి మనకు ఈ ద్వా సుపర్ణ అని చెప్పి రెండు సజాతీయమైనటువంటి ఆత్మ జీవాత్మ అని చెప్పి మనకు ఇక్కడ ఈ మంత్రాంశం కూడా చెప్పబడింది అన్నమాట ఋగ్వేదంలో. కాబట్టి ఇక్కడ జడం హి హేయ పక్షం అర్హత. అందుకే ఇక్కడ జడ వస్తువే మనకు హేయ రూపంలో చెప్పలేదు కానీ ఆత్మతత్వం బ్రహ్మాత్మతత్వం ఎక్కడ కూడా హేయ రూపంలో చెప్పలేదు. ఏదైనా హేయం అంటే ఈ పాంచభౌతిక శరీరం జడంతో యుక్తమైంది, ఇది నశ్వరమైంది. సంసారంలో పదార్థాలు ఏవైతే అవి నశ్వరమైనటువంటి జడ పదార్థాలు ఏవైతే ఉన్నాయో జడం హి హేయ పక్షం అర్హతి, జడ పదార్థం హేయ రూపంలో చెప్పబడింది. తస్య స్వాత్మతో విజాతీయత్వాద్, ఎందుకంటే ఇది ఈ దేహం ఏదైతే ఉందో పాంచభౌతిక దేహం అయితే జడ వస్తువు ఏదైతే ఉందో జడ పదార్థంతో యుక్తమైనటువంటి పాంచభౌతికంతో యుక్తమైన ఈ పాంచభౌతిక శరీరం ఏదైతే ఉందో ఇది చైతన్య ఆత్మకి సమానమైనది కాదు. అందుకే ఈ జీవాత్మ వెళ్ళిపోగానే ఈ శరీరం ఇక్కడే కుళ్ళిపోతుంది, ఇక్కడే నష్టం అయిపోతుంది, జీర్ణ శరీరం అయిపోతుంది. కానీ జీవాత్మ మాత్రము అఖండంగా ఏకరసంగా అలాగే ఉంటున్నాడు, ఎటువంటి మార్పు ఉంటుంది అన్నమాట. అలాగే జీవాత్మకి పరమాత్మకి ఒకే అవస్థలో ఉంటాయన్నమాట. అందుకే ఇది స్వాత్మతో ఈ జీవాత్మ కంటే ఈ పరమాత్మ కంటే విజయాతీయత్వాది భిన్నమైంది, అంటే వ్యతిరేకంగా ఉందన్నమాట. జీవాత్మ గుణాలతోటి పరమాత్మ గుణాలతోటి ఈ ప్రకృతి అనేది ఈ జడం అనేది వ్యతిరేకంగా ఉంది. అందుకే స్వాత్మత విజాతీయత్వాత్, అలాగే సావయవత్వాచ, ఇది అవయవంతో కూడుకొని ఉంది. ఈ పాంచభౌతిక ఎన్ని అవయవాలు, పంచభౌతిక మనం ఈ పాంచభౌతిక సంఖ్యకి చెప్తున్నాం. అలాగే అనేక అవయవాలతో కూడుకొని ఈ శరీరం నిర్మించబడింది. అనేక ఘటకాలు ఉన్నాయి దీంట్లో, ప్రతి చోట అవయవాలతో కూడుకొని ఉందన్నమాట. అవయవాల యొక్క సంయోగమే ఈ శరీరం అన్నమాట. అవయవాల సంయోగమే ఈ పదార్థాలు, లోకంలో కనిపించే పదార్థాలు అంటే సంయుక్తంతో చేయబడి ఉన్నాయి, సంయోగంతో చేయబడి ఉన్నాయి. ఏదో ఒక సంయోగం ఉంటుందో అక్కడ వియోగం కూడా ఉంటుంది, ఇక్కడ సంయోగం ఉంటుందో అక్కడ వియోగం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ స్వాత్మతో విజాతీయత్వాద్ అంటే సావయవత్వాచ, అనేక అవయవాలతో కూడుకొని ఉంది, విజాతీయంగా ఉంది. కాబట్టి ఇలాంటి జడ వస్తువుని హేయ రూపంలో చెప్పబడింది శాస్త్రంలో, కానీ ఆత్మ తత్వాన్ని ఏ రూపంలో ఎక్కడ ప్రతిపాదించలేదు. కాబట్టి ఉక్తం చ ఇంకా చెప్పబడింది, ఏం చెప్పాడంటే తత్సంగేన ఆత్మహాని అని జడ వస్తువు యొక్క సంగత్యం చేత ఏమవుతుంది, ఆత్మహాని కలుగుతుందన్నమాట. ఈ జడం యొక్క సంపర్కంలో ఉన్నాయంటే అవి శాశ్వతం కాదు, అదే శాశ్వతం చెప్పుకుని జడ వస్తువుల మీద మనం యుక్తమై ఉన్నట్లయితే లీనమై ఉన్నట్లయితే ఆత్మహాని కలుగుతుందన్నమాట. అందుకే హీయతే అర్థాత్ హీయతే దాన్ని ఓపెన్ చేసి చెప్పారు. ప్రేయో ఉదయితే ఎవరైతే ప్రేయ మార్గాన్ని అనుసరిస్తారో
ప్రేమ మార్గాన్ని వధిస్తారు, సంసారంలో ఉండే భౌతిక సుఖాల గురించి ప్రయత్నం చేస్తారో అటువంటి వాళ్ళు హీయతి అంటే క్షీణిస్తారు, నశిస్తారు, దుఃఖాన్నే పొందుతారు అని తాత్పర్యం అన్నమాట. దుఃఖాన్నే పొందుతారు. ఎందుకంటే ప్రేమ మార్గంలో నిత్యమైన శాశ్వతమైనటువంటి సుఖం అనేది మనకు లభించదు అక్కడ. అందుకే హీయతే క్షీణిస్తారు ఎవరు, యా ఉ ప్రేయో వృణీతే, ఈ ప్రేమ మార్గాన్ని అనుసరిస్తారు, సంసారంలో ఉండే సుఖ భోగాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళు క్షీణిస్తారు అని చెప్పి ఇక్కడ ఈ మంత్రాంశంలో మనకు విశేషంగా చెప్పబడింది అన్నమాట. కాబట్టి మనము ఈ రకంగా హేయత్వ అవచనాత్, హేయ రూపంలో కూడా ఎక్కడ కూడా వచనం లేదు కాబట్టి దీన్ని బట్టి కూడా ఈ జగత్ జన్మాదికి ఉత్పత్తి కారణం, నిమిత్త కారణం బ్రహ్మ అని చెప్పి ఈ సూత్రం ద్వారా కూడా తెలుస్తుంది. అలాగే ఇంకొక హేతు ప్రస్తావిస్తున్నారు. ఈ జగత్ జన్మాది కారణము నిమిత్త కారణం చెప్పడంలో అదే కాదు, ఇంకొక హేతు ఏంటంటే స్వాప్యయాత్. ఏంటండి? స్వాప్యయాత్. స్వాప్యాత్ అంటే స్వ అంటే స్వ అంటే ఆత్మ, మన జీవాత్మ. స్వ అంటే మన ఆత్మ. అప్యయాత్ అంటే ఆశ్రయం. అప్యయ అంటే ఆశ్రయము, అంటే జీవాత్మ కూడా ఆశ్రయము ఆ పరమాత్మే. జీవాత్మ కూడా ఆశ్రయం ఆ పరమాత్మే. ఎందుకంటే ఆ సమస్యలకు ఆశ్రయం ఎవరు? ఆ పరమాత్మే కదా. అందుకే స్వాప్యయాత్, ఈ స్వ ఆత్మ కూడా అప్యయం అంటే ఆశ్రయం కూడా పరమాత్మే కాబట్టి ఆ పరమాత్మే జగత్ జన్మాదికి నిమిత్త కారణము, ఉపాదాన కారణం కాదు. చూడండి, దాన్ని ఓపెన్ చేసి చెప్పారు. స్వాప్యయాత్. స్వ అంటే స్వస్య అంటే నీ ఆత్మ, స్వస్య అంటే దాన్ని ఓపెన్ చేసి ఆత్మనః, నీ ఆత్మ ఏదైతే ఉందో. అప్యయో, అప్యయో అంటే దాన్ని ఓపెన్ చేసి అపిగమనం. అపిగమనం అంటే ఆశ్రయం అస్తి ఇతి, అంటే ఆత్మకి ఆశ్రయం కూడా, అంటే జీవాత్మకి కూడా ఆశ్రయము ఆ పరమాత్మే. అందుకే స్వస్య ఆత్మనో ఆత్మనో అపి, స్వస్య ఆత్మనః అప్యయో అపి, అప్యయో అంటే అపిగమనం. అపిగమనం దాన్ని ఓపెన్ చేస్తూ ఆశ్రయణం అస్తి ఇది హేతు, ఈ కారణం చేత కూడా బ్రహ్మాత్మ నిమిత్త కారణం. బ్రహ్మాత్మే నిమిత్త కారణం. ఈ జగత్ జన్మాదిక కారణం నిమిత్త కారణము. నిమిత్త కారణం బ్రహ్మాన్ని తీసుకోవాలి, ఉపాదాన కారణం కాదు. కాబట్టి ఆత్మన అప్యయో అంటే అపిగమనం. అపిగమనం దాన్ని ఓపెన్ చేసి ఆశ్రయం. ఈ ఆత్మ కూడా కారణము, ఆశ్రయము ఆ బ్రహ్మే కాబట్టి బ్రహ్మ నిమిత్త కారణము, ఈ జగత్ జన్మాదికి ఉపాదాన కారణం కాదని చెప్పి చెప్పుకున్నాం. దీనికి ఉదాహరణ చూపిస్తున్నారు. ఏంటంటే ఉదాహరణ ఉక్తం చ, ఉక్తం చ ఏంటంటే స పరే అక్షరే ఆత్మని సంప్రతిష్టతే. స పరే అక్షరే ఆత్మని సంప్రతిష్టతే. ఇది ప్రశ్నోపనిషత్తులో మంత్రం చెప్పబడి ప్రశ్నోపనిషత్తు నుండి మంత్రాంశం తీసుకోబడింది ఇక్కడ. ఉక్తం చ స పరే అక్షరే ఆత్మని సంప్రతిష్టతే. స అంటే ఆ జీవాత్మ, పరే అక్షరి అంటే అక్షర అంటే నాక్షరిది అక్షరం అంటే కదా, అలా అవినాశి స్వరూపంతో ఉత్కృష్టంతో ఉన్నటువంటి ఆత్మలో సంప్రతిష్టతి అంటే జీవాత్మ అవినాశి స్వరూపంతో యుక్తమైనటువంటి ఆత్మతత్వంలో, బ్రహ్మతత్వంలో సంప్రతిష్టతి, అందులో విలీనమైపోతుంది. జీవాత్మ పరే అక్షరం ఉత్కృష్టమైనటువంటి అవినాశి ఆత్మతత్వంలో సంప్రతిష్టతే, విలీనమైపోతుంది అని చెప్పి అక్కడ కూడా చెప్పుకున్నామట. వేదేపి తత్ కదాంతరు తద్ కథ ను అంతర్వరుణో భువాని, తత్ కథ ను అంతర్వరుణే భువాని అని ఋగ్వేద మంత్రం కూడా చెప్పింది. నేను ఎప్పుడు నీలో అంతర్భూతం కావాలి, నేను ఎప్పుడు నీలో ఐక్యం కావాలి అని చెప్పి ఇక్కడ జీవాత్మ ఆ రకంగా విచారిస్తున్నమాట. అహం తత్ అంటే ఆ బ్రహ్మ తత్వం ఏదైతే ఉందో, తత్ కదా ను అంతర్వరుణో భువాని, నేను ఎప్పుడు నేను ఐక్యం అవుతాను అని చెప్పి కూడా మనకు వేద మంత్రంలో కూడా చెప్పబడుతున్నమాట. కాబట్టి అత్ర స్వాత్మన ఆశ్రయణం బ్రహ్మాత్మ ప్రార్థ్యతే. అది ఇక్కడ స్వాత్మక ఆశ్రయ బ్రహ్మాత్మ అని చెప్పి మనకు ప్రార్థించబడుతున్నాడు. స్వాత్మన ఆశ్రయం, ఈ జీవాత్మ కూడా ఆశ్రయం బ్రహ్మాత్మ అని చెప్పి మనం ప్రార్థిస్తున్నాము, అలాగే స్తుతిస్తున్నాము. కాబట్టి మనకు జగత్ జన్మాదికి కారణము బ్రహ్మ, నిమిత్త కారణం అని చెప్పి తెలుసుకోవాలి. ఎందుకంటే మన ఆత్మ కూడా కారణం ఆ బ్రహ్మే కాబట్టి. అందుకే అదే విషయాన్ని ఇంకా యజుర్వేదం యొక్క మంత్రం ద్వారా కూడా ఆత్మన ఆత్మానం అభిసంవివేశ, ఆత్మ ద్వారా మన ఆత్మతత్వంలో లీనం కావాలి అని చెప్పి మనం ముందుకు చెప్పుకున్నాం. ఆత్మన అంటే జీవాత్మ ద్వారా, ఆత్మానం అంటే పరమాత్మలో అభిసంవివేశ, అందులో విలీనం కావాలి. అందుకే ఇక్కడ చెప్పిన యజుర్వేదం యొక్క మంత్రాంశంలో కూడా
ఆదేశ్చ అత్ర శ్రూయతే. ఇక్కడ ఆదేశం కూడా మనకు ఏం చెప్తుందంటే, ఏం వినిపిస్తుందంటే, స్వాభినివేశాయ పరమాత్మని. స్వ అభినివేశాయ పరమాత్మని అంటే నీ ఆత్మను పరమాత్మని అభినివేశాయ, అందులో విలీనం చేయడం కొరకు. కాబట్టి మనకి ఈ మంత్రం కూడా నీ ఆత్మను ఆ పరమాత్మలో అభినివేశం చేయడం కొరకు, అంటే అందులో విలీనం చేయడం కొరకు, ఐక్యం చేయడం కొరకు అని చెప్పి విశేషంగా చెప్తున్నమాట. కాబట్టి తస్మాత్ బ్రహ్మాత్మ నిమిత్త కారణం ఏవ ఇది గమ్యతే. కాబట్టి ఈ జగత్ జన్మాది కారణం బ్రహ్మే నిమిత్త కారణం అని చెప్పి తెలుస్తుంది. ఉపాదాన కారణం కాదని చెప్పి మనము ఇక్కడ ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అస్తు. సో ఈ రకంగా స్వాప్యద్, జీవాత్మ కూడా అప్యయం అంటే ఆశ్రయం ఆ పరమాత్మే, కాబట్టి ఆ పరమాత్మ నిమిత్త కారణము ఉపాదాన కారణం కాదు అని చెప్పడంలో పరే అక్షరే ఆత్మని సంప్రతిష్ఠతే ఈ మంత్రాంశం చెప్పబడింది. అలాగే తత్ కదా ను అంతర్వర్ణే భువాని, అలాగే ఆత్మానం అభిసంవివేశ అని చెప్పి 3 మంత్రాలు మనకు ప్రమాణీభూతంగా చెప్పబడ్డాయి. దీన్ని బట్టి జీవాత్మ కూడా ఆశ్రయం పరమాత్మే, కాబట్టి పరమాత్మే ఈ జగత్ జన్మాది కారణం, నిమిత్త కారణం అని చెప్పి తీసుకోవాలి. దీంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి ఈ రకం కూడా ఈ హేతు కూడా ప్రస్తావించబడింది. అలాగే ఇంకా 2 హేతులు ప్రస్తావించబడ్డాయి. జగత్ జన్మాదికి కారణం ఆ బ్రహ్మ అని చెప్పి అవింటూ మనం వస్తూ ఈ రకంగా మనం ఈ విషయాన్ని ప్రస్తావించుకున్నాం. ఇందులో ఒకసారి మళ్ళీ మీరు సూక్ష్మంగా దీన్ని మళ్ళీ సరళంగా సహజంగా ఉన్నాయి పదాలు, మళ్ళీ ఒకసారి మీరు చెప్పిన విషయాన్ని అధ్యయనం చేయండి. మీకు ఒకరికైనా అనుకూలంగా లేని వాళ్ళు మన యూట్యూబ్ లో వీడియోలు కూడా వస్తున్నాయి, అప్లోడ్ అయ్యి వస్తున్నాయి. అది కూడా విని మీరు మళ్ళీ ఒకసారి తెలుసుకోవచ్చు. లేక సందేహం ఉంటే, ఎటువంటి సందేహం ఉన్నా కూడా మీరు మళ్ళీ రేపు ఈ విషయాన్ని అడగవచ్చు, మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పంక్తి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక పంక్తి మనకి బాగా అర్థమవుతుంది, దాని యొక్క సూక్ష్మమైన అర్థం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇవన్నీ మనం విషయాలు ఉపనిషత్తులో ఉండే విషయాలు చెప్పుకున్నాం అనమాట. వస్తు అది ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఒకసారి మీరు గురువు గారు పోటీ మన అభ్యాస విషయంలో గురువు గారు చిన్న విన్నపము చెప్పండి. తమరు ఇప్పుడు చెప్పే టైంలో మైత్రేయి గార్గి కూడా యజ్ఞవల్కుని భార్యగా మీరు అన్నట్టుగా అర్థమవుతుంది నాకు. యజ్ఞవల్కుని భార్య మైత్రేయి కాత్యాయని, నాట్ గార్గి వేరే విమణి. ఓకే అండి. మైత్రేయి కాత్యాయని 2 ఒకే పేరు అండి. కాత్యాయని మైత్రేయి 2 పర్యాయ శబ్దాలు. నేను ఇది చెప్పాను. ఇది గార్గి అని చెప్పకుండా మైత్రేయి అంటే కాత్యాయనికి ఆ రకం ఉపదేశించాడు. అంటే గార్గి అక్కడ బ్రహ్మనిష్ట కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. మైత్రేయికి గార్గి అని చెప్పాలి. ఇక్కడ ఆత్మావాది ద్రష్టవ్య అని చెప్పి యాజ్ఞులకి మహర్షి గార్గికి ఉపదేశించాడు. నేను మైత్రేయి చెప్పాను. మైత్రేయి వేరు, మైత్రేయి కాత్యాయని 2 పర్యాయ. మైత్రేయికి కాత్యాయని ఇంకో పేరు అనమాట. కాత్యాయని అన్య మైత్రేయి 2 ఒకటి. గారికి భిన్నంగా ఎలా ఉంది? కాదు గురువు గారు, నాకు తెలిసినంతలో మైత్రేయి కాత్యాయని 2 భార్యలు యజ్ఞవల్కుని భార్యలు 2 అయితే మైత్రేయి ఈ బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి వస్తుంది. కాత్యాయని మన వేరే విధంగా సాంసారిక జీవితంలోనే గడుపుతుంది. గార్గ్యాన వేరే ఋషిని వేరే బ్రహ్మ. గార్గి ఎవరు? వేరే బ్రహ్మవాది, వేరే ఇంకో బ్రహ్మవాది చెప్తారు గార్గికి. వచ్చింది కదా. లేదు మహోదయం, గార్గి మైత్రేయులు ఇద్దరు ఒకటే అన్నారు, బ్రహ్మ విద్య గలవారు. కానీ యజ్ఞవల్కుని భార్య మైత్రేయి కాత్యాయని. అవును, గార్గి వేరు అనమాట. వేరేనండి. వేరే ఆమె చాలా బ్రహ్మ విద్య సందేహం లేదు. ఆ విషయంలో ప్రస్తావించుకున్నాం. ఓకే, నేను ఆ విషయంలో పొరపడ్డాను. ఓకే, సంవత్సరం చేస్తున్నా ఆ విషయం మళ్ళీ చెప్పుకుంటాను. రేపు
రేపు ఒక సందిగ్ధంగా ఉందండి క్లాస్. నేను ప్రయత్నం చేస్తాను. రేపు వేరే చోట ఉంటాను, ట్రైన్లో ఉంటాను. త్వరగా దిగితే పర్వాలేదు. రేపు లేకపోతేనే మనం ఎల్లుండి చెప్పుకుందాం. ఓకేనా? ఒకవేళ మనం 9 అంటున్నాను, ఒక పావుగంట చూడండి. ఆ టైంకి లేదు సెలవు పెట్టుకుందాంలేండి, మళ్ళీ మీకు ఆ టెన్షన్ ఎందుకు. ఎల్లుండి చెప్పుకుందాము. ఒకసారి ఇవన్నీ చూడండి, మళ్ళీ ఒకసారి గమనించండి. ఎల్లుండి చెప్పుకుందాం మనం. ఓకేనా? ఆ విషయంలో రేపు మీకు ప్రస్తావిస్తా అండి. నేను అదైతే నేను వాళ్ళిద్దరిని గార్గి మైత్రి వాళ్ళు పర్యావరణ శబ్దాల కింద చెప్పుకుంటున్నాను. అంటే అట్లా అనుకున్నాను. బృహదారణ్యకం ఓకే ఉంది గురుజీ. గార్గే మైత్రేయిన్న కాత్యాయని ఇద్దరు భార్యలు. అయితే మైత్రేయి కొంచెం ఈ ఆధ్యాత్మికంగా దగ్గరగా ఉంటది. కాత్యాయని గృహణి సంసార దీంట్లో ఉంటది. ఆ విషయం కథాంశం ఈ నేను గార్గిను పొరపాటున వాళ్ళ భార్య కింద తీసుకొని చెప్పేశాను. గార్గి అక్కడ కాదు, ఆ భిన్నమైన బ్రహ్మనిష్ట వ్యక్తి, మంచి విదూషి గార్గి. విదూషి అక్కడ క్వశ్చన్లు కూడా వేసిద్ది కదా జనక మహారాజ్ సభలో. అన్ని రకాల ప్రశ్నలు అడుగుతున్నాము. అన్ని రకాల ప్రశ్నలు అడిగిద్ది కదా ఆమె గార్గి. జీ అవునండి. ఆ విషయాన్ని మనం రేపు చెప్పుకున్నాం నేను. సరే సరే. ఓకే అండి. మస్తు. ధన్యవాదాలు. సాధన విషయంలో మాకు ఈ సూత్రాలు మీకు ఒకటి మనకు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు మనం చెప్పిన 9 సూత్రాల వరకు మీకు అవి నేర్చుకుంటూ ఉండండి. ఆ సూత్రం విషయంలో మీరు విచారిస్తూ ఉండండి. ఓకేనా? సాధనాలు కూర్చున్న ప్రతి నిత్యం ఏ రోజు కూడా కుంటుపడకుండా మీరు సాధన చేసుకోవాలి. అప్పుడు ఒక విషయం చెప్పుకునే విషయం అయిపోయిన తర్వాత కూడా మీకు అవకాశం దాన్ని రిపీట్ చేయండి. లేదంటే మీరు ఏ రకంగా ఒక అనుష్ఠానం చేసుకుంటూ వస్తే దాంట్లో ఒక విషయంలో లీనం కావడానికి, అంటే ఒక విషయాన్ని ఎలా విచారించాలి అని చెప్పడం కొరకు ఇది మీకు మొదలు పెట్టామట. దీన్ని ఈ చెప్పిన విషయాన్ని విచారిస్తున్న ఏం చెప్పాను, ఎక్కడ తప్పు చెప్పాను, ఏ విషయం చెప్పాను, ఇంకా ఎలా చెప్పవచ్చు, దీన్ని ఎలా చేయొచ్చు, మీలో కూడా ప్రశ్నలు కలుగుతాయన్నమాట. అదే ఈ విషయాన్ని ఎలా విచారించుకునే అలవాటు మనకు అవుతుందన్నమాట. అందుకే 9 సూత్రాలు లేదు. ఒక్కొక్క సూత్రం మీద ఇప్పుడు మీరు చాలా వింటున్నారు, చాలా విషయాలు అర్థమవుతున్నాయి. అలా ముందు వాటిని మాటి విచారించడం వల్ల మీకు విచారించిన శక్తి అనేది లోతుగా సూక్ష్మంగా ఆలోచించే శక్తి విధానం కూడా తెలుస్తుంది. కాబట్టి వీటిని ప్రతిరోజు సాధనలో మనం అనుష్ఠానం చేయాలి, వీటిని విచారించాలి. అది ఒకరోజు విశిష్టమైనటువంటి అర్థాన్ని జ్యోతిస్తే ప్రకాశిస్తాయి అన్నమాట. కాబట్టి అది మటుకు మనం చేసే సాధనానుష్ఠానం ఎప్పుడు కూడా దాంట్లో లోపం చేయకూడదు, దాంట్లో వికల్పం పెట్టుకోవద్దు. వెనక ముందే ఖచ్చితంగా చేయడం కంటిన్యూ చేసుకోవాలి. దీక్షలో ఉన్నప్పుడు ఆ దీక్షని ఇది కూడా మీరు ఆపుకోవద్దు. ఒకవేళ పొరపాటున చేయలేకపోయినా దాన్ని కంటిన్యూ చేయండి, ఆగొద్దు. ఆడికి అయిపోయింది కదా, ఏమన్నా అవుతుంది చేయకపోతే అలా అవద్దు. ఆ భయమే ఉండదు. మనం ఒక సంకల్పం చేస్తున్నాం కాబట్టి అలా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తే మనకి ఏమొస్తుంది, ఒక బలం కలుగుతుందన్నమాట. అంటే ఉత్సాహం కలుగుతుందన్నమాట. మనం ఆగిపోతున్నామంటే అలా ఆగుతున్నట్టు నేను చేయలేమని నిరుత్సాహం వస్తుందన్నమాట. కానీ ఎన్నిసార్లు కింద పడ్డా మనం లేచి పరిగెడుతూ ఉండాలన్నమాట. ఆ సంకల్పం దృఢంగా ఉన్నట్లయితే మనం ముందుకు వెళ్ళిపోతాము. కాబట్టి మీరు ఆ ప్రయత్నంతో కంటిన్యూగా చేయండి. మీరు చేయంగా మీకు ఒక రుచి, శ్రద్ధ ఉత్పన్నమవుతుంది. అలాగే నీకు మనసు యొక్క స్థితి అర్థమవుతుంది. మనసు అర్థం చేసుకోవాలి. ఆ మనసు ఎలా ఉంటుంది, బుద్ధి ఎలా ఉంటుంది, ఇవన్నీ సూక్ష్మంగా దాంట్లో దిగినప్పుడు మీకు చెప్పినప్పుడు అర్థమవుతాయన్నమాట. చాలా విషయాలు ఇప్పుడు ప్రాణ విషయం గురించి, బుద్ధితత్వం గురించి, చిత్తం గురించి ఇవన్నీ మనకు విషయాలు వస్తాయన్నమాట. అప్పుడు మనకి ఇప్పటి నుంచి మనం అలవాటు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆ స్థితి ఎలా ఉంటుంది మీకు అనుభూతి కలుగుతుందన్నమాట. ఆ అనుభూతి కొరకు నేను చెప్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా మనసు కలవకుండా కూర్చొని ఖచ్చితంగా అనివార్యంగా కూర్చోవాలి. అలా ప్రతి ఒక్కరూ దాన్ని కంటిన్యూ చేయండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు అంటే మనం రేపు చెప్పుకుందాం. సాధన విషయంలో కూడా ఏమైనా ఉంటాయినా. అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. రేపు మటుకు మనకు క్లాస్ ఉండదు, లేట్ అవుతుంది కాబట్టి ఎల్లుండి యథావిధిగా క్లాస్ చెప్పుకుందామండి. అస్తు. ఓం నమో వాసుదేవాయ. నమస్తే మహోదయ. నమస్కారం.